అండ్ ఈరోజు మన ముందు బాను. 90 ఏళ్ళకి చచ్చిపోయా. ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నావు? ఎందుకు స్టార్ట్ చేసి? రీల్స్ చూస్తుండే, అరే మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆ థాట్ తోనే స్టార్ట్ చేసిన తప్పితే దీంట్లో ఏదైనా పైకి నీ ఏదైతే వీడియోస్ ఉన్నాయో, వీడియోస్ కి కంటెంట్ రైటర్ నువ్వేనా ఇంకెవరైనా ఉన్నారా? లేదు, నేనే ఇంకా కొంతమందిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా ఫర్ సపోజ్ నాది ఒక మనిషిని కించపరిచినట్టుగా ఉంటాయి అని అనుకోలేదా? అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, నేను బాను అన్నా, బాను ప్లేస్ లో ఇంకో వర్డ్ అంటే హట్ అవ్వా? నేను ఎవరు వీడియో అరే నేను నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేస్తాను, నేను బాగా నవ్వేయగలుగుతా. తాగినప్పుడు యాక్టింగ్ మస్తు, ఐ మీన్ తాగేటట్టు యాక్టింగ్. తాగినప్పుడు మస్తు యాక్టింగ్ చేస్తావా? లేదు సారీ, నత్తి వచ్చింది. అంటే నీకు మెయిన్ ఇంట్రెస్ట్ ఏంది? అంటే షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నావు, అంటే సినిమాలు చేద్దాం అనుకుంటున్నావు, లేదంటే జబర్దస్త్ ఇట్లాంటి కామెడీ షోస్ చేద్దాం అనుకుంటున్నావు? కామెడీలోనే ఎక్కువ ఐ మీన్ అవకాశం ఉండేటట్టుంది. సినిమాలో ఏమో అన్న అంత పెద్ద ప్లాట్ఫామ్ లో అవకాశం వస్తే ఎవరు వదులుకోరు. సో అట్లా నేను కూడా అంటే నీ మీద నీకే నమ్మకం లేదనుకోవచ్చు. నమ్మకం లేదని ఎందుకు అనుకోవాలన్న? అంటే నువ్వు మాట్లాడే మాటనే కాన్ఫిడెంట్ లేదు కదా. మధ్యలో వల్గారిటీ ఎందుకంటే నీకు ఎక్కడ మచ్చలేదు అనే టైంలో ఆ చిన్న చిన్న వర్డ్స్ మాట్లాడి ఆ చిన్న మచ్చ ఎందుకు తెచ్చుకుంటున్నావు అనేది నా ఇంటెన్షన్. వల్గారిటీ అంటే ఇక్కడ నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ అవే వర్డ్స్ మన చెల్లెం పక్కన కూర్చోబెట్టుకొని మనం వింటామా, ఓపెన్ గా మాట్లాడుకుంటాం. నువ్వు మాట్లాడింది లేదు అంటే చాలా ఉన్నాయి. పాయింట్ ఇట్లా లాగుతున్నారు దాన్ని. ఓకే అన్న, మీరు ఉందని చెప్తున్నా, నాకు ఇంకా బయట ఇది ఎట్లా వచ్చింది? సావు కడ కూర్చొని థమ్స్ అప్ అడగాలి అంటే ఇట్లా ఏడవాలి. ఒకసారి ఒక్క యాక్టింగ్ చేసి చూపి నాకు. ఓ కొడుకో నా కొడుకు అని ఉంటుంది అన్నది. ఒక్కసారి బాను వాళ్ళ మమ్మీతో మాట్లాడే ప్రయత్నిద్దాం. ఈ గంట 40 నిమిషాలు ఈయనతో మాట్లాడినాం కదా, వాళ్ళ మమ్మీతో మాట్లాడదాం. ఫోన్ చేయాలి ఇప్పుడు నిజంగా. అమ్మా సరే, ఇగో జర చూసి అన్న మాట్లాడతాడంట. ఏందమ్మా మీ కొడుకు, మరి ఎట్లా చేద్దాం మీ కొడుకుని? బానే మంది ఫాలో అవుతుండ్రు. జబర్దస్త్ వాళ్ళు ఎవరు చూడలేనట్టుంది ఇంతవరకు. ఉందా ఇంట్రెస్ట్? ఉందా జబర్దస్త్ పోవాలని? నాకైతే జబర్దస్త్ పోవాలని ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు వెళ్తావా మీ కొడుకుని పంపిస్తావా? ఎప్పుడన్నా ఒకసారి వెళ్తానేమో, అబ్బాయి వెళ్తే చాలు. ఇదంతా పక్కన పెడితే బాను, స్కూల్ లైఫ్ ఎంతవరకు చదువుకున్నావు? 10th డిస్కంటిన్యూ. ఎందుకంటే అన్న హాలిడేస్ వచ్చినాయి. సో ఇంట్లో అప్పులు అవన్నీ ఉంటాయి కానీ, ఇక సో ఖాళీగా ఉండి ఏం చేస్తావు, పనికన్నావు అని చెప్తే నేను ఫాస్ట్ ఫుడ్ లో పని చేస్తుండే, ప్లేట్లు తీస్తుండే, ఐ మీన్ ప్లేట్లు అవన్నీ తీస్తుండే. అట్లా నేను చేసినా కూడా ఫాస్ట్ ఫుడ్ అవన్నీ నేర్చుకున్నా. అట్లనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేసి 10th డిస్కంటిన్యూ అయిపోయిన తర్వాత ఇంకా చాలా పనులు చేసిన, చెప్తున్నా మీరు ఆపేసి. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. అండ్ ఈరోజు మన ముందు బాను. బానుని ఏమనాలి అనొచ్చు, నేను పెద్ద ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వను బానుది. స్టార్టింగ్ వీడియోలో వస్తే చూసుకోండి బాను అంటే ఏంటన్నది. బాను నమస్తే. నమస్తే అన్న. ఓకే, బాగున్నా? సూపర్ అన్న. ఓకే, ఏంటి బాను ఎట్లా నడుస్తుంది దుకాణం? ఏం లే అన్న, జస్ట్ పనికోవాలా, ఫ్రీ టైంలో రీల్స్ తీసుకోవాలా. బాను ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ ప్రాపర్? కామారెడ్డి, బాన్స్వాడ, సంగోజ్పేట్. ఓకే, బాను ఎక్కడ ఉండేది? ఎక్కడ ఇప్పుడు? ప్రజెంట్ గాజుల రామారంలో, హైదరాబాద్. షాపూర్ గాజుల రామారంలో వాచ్మెన్ చేస్తాం. వాచ్మెన్ మీన్స్ అమ్మ వాచ్మెన్ ఉంటుంది, మేము అదే నాన్న అపార్ట్మెంట్ కింద వాచ్మెన్. రైట్. ఓకే. బాను ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఎంతమంది? మొత్తం 4 అన్న. నాన్న, అమ్మ, నేను, చెల్లె. అంటే ఫ్యామిలీ ఎంతమంది అంటే మమ్మీ డాడీ ఉంటారు కామన్ గానే. మమ్మీ డాడీకి ఎంతమంది అనేది? చెల్లి, నేను అంతే. చెల్లె, మీరు. ఓకే, బాన్స్వాడ నుంచి ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి? దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడే వచ్చినాం. చిన్న ఉన్నప్పుడు నుంచి. స్టడీ అంతా ఎక్కడ జరిగింది? స్టడీ ఇక్కడనే, హైదరాబాద్ లో జరిగింది. ఓకే, ఎన్ని ఉన్నాయి అకౌంట్స్? అర్థం కాలే. అకౌంట్లో ఎన్ని ఉన్నాయి? అర్థం కాలే, సారీ. అకౌంట్లో ఎన్ని ఉన్నాయి నీ ఖాతాలా? అర్థం కాలే. అకౌంట్స్ అంటే ఏంటి? పోరీలు? లేదు. ఏం లేదు. నేను ఏమంటున్నా, ఇంటర్వ్యూలో మొత్తం నిజాలు మాట్లాడుకుందాం. ఏదున్నా నా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది.
ఉంటే మంచిదే నువ్వు పాయింట్ టు పాయింట్ కరెక్ట్ మాట్లాడినావు అనుకో, మనం పాయింట్ టు పాయింట్ వెళ్దాం. హా, లేదంటే ఇప్పుడు ఫన్నీగా వెళ్ళొచ్చు, లేదు అంటే కాంట్రవర్సీ లేదు. నేనేం చేయలేను దానికి, లేదు లేదు అయితే ముందే చెప్తాను. ఎందుకంటే నాకు కొన్ని పాయింట్స్ తెలుసు, హా, నేను కొన్ని అడుగుతా. హా. లేదన్నా అన్నా అంటే నా దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. సరే. సాఫ్ట్ గా అన్నా ఉంది, అది వద్దు నాకు అంటే స్కిప్ చేసి వెళ్ళిపోదాం. లేదన్నా లేదన్నా నేను పాలకూర కట్టని పత్తిత్తును అంటే మాత్రం మన స్టైల్లో వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ. అమ్మో, లేదన్నా లేదా? లేదు. ఓకే డన్, సూపర్. ఓకే, చెల్లి ఏం చేస్తుంది? మనం చెల్లి చదువుకుంటుంది. చదువుకుంటా. ఏం చదువుతుంది? 10th. 10th. ఓకే, నేను ఎంతవరకు చదువుకున్నావు? నేను 10th డిస్కంటిన్యూ చేసిన. డాడీ ఏం చేస్తాడు? సెక్యూరిటీ. డాడీ కూడా సెక్యూరిటీ. మమ్మీ అపార్ట్మెంట్ వాచ్మెన్. డాడీ డాడీ బయటనేనా అక్కడనా? బయట సెక్యూరిటీకి వెళ్తాడు. బయట సెక్యూరిటీ. ఓకే, మనం ఎందుకు విలేజ్ నుంచి ఇక్కడికి హైదరాబాద్ రావాల్సి వచ్చింది? ఇల్లు కట్టినాం అన్న ఊర్లో. ఊర్లో ఇల్లు కట్టి ఇల్లు కట్టినాం, అప్ప అయింది, సో ఇటుకి వచ్చినాం. ఓకే, అంటే పొలాలు గిట్ల ఏం లేవా? బాను ఉన్నాయి, కౌలుకి ఇచ్చినాం. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు. మా అన్న వాళ్ళే కౌలు చేస్తారు. ఓకే, అంటే అక్కడ పంటలు 2 ఎకరాలతోని ఇంకో 2 ఎకరాలు పట్టుకొని చేసుకుంటే కూడా వెళ్తది కదా? అంటే వర్కౌట్ కాదన్న అట్లా, అంటే నాన్న చేయలేడు. ఉమ్. సో ఆడ ఇవి మోసుడు అవన్నీ కష్టం అయిపోతుంది. ఓకే, నువ్వు ఉన్నావు కదా? నాతో అస్సలు లేదు, నాకు అసలు వ్యవసాయం తెలియదు నాకు సరిగ్గా. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నావు కాబట్టి వ్యవసాయం గురించి పెద్ద ఐడియా లేదు. ఓకే బను, ఇదంతా పక్కన పెడితే ఈ ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నావు? ఎందుకు స్టార్ట్ చేసినావు? నేను మామూలుగా రీల్స్ చూస్తుండే, అరే మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆ థాట్తోనే స్టార్ట్ చేసిన తప్పితే దీంట్లో ఏదైనా పైకి ఎదగాల ఇట్లా అట్లా అని ఏం లేదు. మామూలుగా టైం పాస్ స్టార్ట్ చేసిన ఇప్పటికి కూడా అది. ఓకే, నీ ఏదైతే వీడియోస్ ఉన్నాయో వీడియోస్ కి కంటెంట్ రైటర్ నువ్వేనా, ఇంకెవరైనా ఉన్నారా? లేదు, నేనే. ఓకే, నేనే. ఇంకా కొంతమందిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా లైక్ ఫర్ సపోజ్ నాది చేతులు లేని ఒక వీడియో ఉంటుంది. ఐ మీన్ ఫన్నీగానే చేసినాము, నేను వేరే వాళ్ళని చూసి చేసినది అట్లా. వేరే వాళ్ళని చూసినావా? చేతులు లేని ఆయన చూసినావా? లేదు, ముడ్డి కింద 30 చెప్పొచ్చా లేదో తెలియదు. ఆయన వీడియోస్ చూసి వాళ్ళు ఉంటారని కూడా తెలియదు నాకు. యుఎస్ ఆయన ఎగ్జాక్ట్లీ యాదన్న. వాళ్ళ అరే ఫన్నీగా ఉన్నాయి వాళ్ళ లెక్క మనం ఎందుకు సింపుల్ కంటెంట్ కదా, ఇట్లా చేతులు లేనట్టు మామూలు మాట్లాడితే అయిపోయి అట్లా స్టార్ట్ అట్లాంటి కొన్ని గంతే. అంటే ఇప్పుడు ఒక మనిషిని కించపరిచినట్టుగా ఉంటాయి అని అనుకోలేదా? అంటే ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు ఉన్నావు, నేను బాను అన్నా, బాను ప్లేస్ లో ఇంకో వర్డ్ అంటే హట్ అవ్వా? నేను ఎవరు అడ కించపరిచేటట్టు మేమేం చేయలేమన్నా, నేను జస్ట్ నవ్వించనే చేసిన. నవ్వించడానికి చేస్తున్నా. నేను కింద కామెంట్ సెక్షన్ లో పెట్టిన ఈ వీడియో జస్ట్ ఫర్ ఫన్, ఎవరిని కించపరచని కాదు, మా కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఉంటాయి. ఓకే, అంటే టిక్ టాక్ నుంచి ఉన్నావా, ఓన్లీ ఇన్స్టాని స్టార్ట్ చేసిన? లేదు, నాకు టిక్ టాక్ మొన్న స్టార్ట్ చేసిన. నేను ఐఫోన్ తీసుకున్నప్పటి నుంచి రీల్స్ స్టార్ట్ చేసిన. నేను ఐఫోన్ మొన్న 8 నెలలు అయింది అంతా తీసుకొని. ఓకే, అంతకుముందు నేను వాయిస్ ఓవర్ వీడియోస్ మామూలుగా ఎట్లా అంటే కొన్ని క్లిప్స్ తీసుకొని దాని కింద వాయిస్ ఓవర్, ఈరోజు పలానా హే గైస్ బండి మీద వెళ్తున్నా, అవును ఉప్పల్లో ఆమె ఉంటది, ఆమె ఏదో అంటుంటది, అంటే ఈ బిల్డింగ్లు ప్రమోషన్ చేస్తుంటది, ఆమె వాయిస్ ఉంటేనే అసలు అదేంటి డబ్బల రాళ్ళేసి ఊగినట్టు ఉంటది. సేమ్ యాస్టీజ్ నీది కూడా, అంటే నీది అంత లౌడ్ గా లేదు, బట్ హాయ్ గైస్ అని కొంచెం రిపీటెడ్ గా వచ్చింది. మళ్ళీ నీకు అక్కడ బోర్ కొట్టిందో ఏమైందో తెలియదు కానీ కంటెంట్ మార్చేసినావు ఇమీడియట్ గా. చూసిన కొన్ని వీడియోలు నేను. ఓకే, ఇదంతా పక్కన పెడితే బాను, స్కూల్ లైఫ్ ఎంతవరకు చదువుకున్నావు? 10th డిస్కంటిన్యూ. ఎందుకంటే అన్న నేను మామూలుగా హాలిడేస్ వచ్చినప్పుడు, హాలిడేస్ టైంలో పనికి పోయిండే. అంతకుముందే నేను పొద్దుగాల 4 గంటలకు లేచి పాలేసి పేపర్ వేసి స్కూల్కి పోతుండే. పాలేసి 4 స్కూల్కి పోతుండే. స్కూల్ నుంచి రాగానే సేమ్ నార్మల్ లైఫ్, చదువుకోవాలా, తిరగాల, ఐ మీన్ ఆడుకోవాలా, అంతే. హాలిడేస్ వచ్చినాయి, సో ఇంట్లో అప్పులు అవన్నీ ఉంటాయి కానీ ఇక. సో ఖాళీగా ఉండి ఏం చేస్తావు, పనికన్నావు అని చెప్తే నేను ఫాస్ట్ ఫుడ్లో పని చేస్తుండే, ప్లేట్లు తీస్తుండే, ఐ మీన్ ప్లేట్లు అవన్నీ తీస్తుండే. అట్లా నేను చేసినా కూడా ఫాస్ట్ ఫుడ్ అవన్నీ నేర్చుకున్నా అట్లనే. ఓకే, ప్లేట్లు కడుక్కుంటా, ప్లేట్లు తీసుకుంటా. ప్లేట్లు కడుక్కోవడం లేదు, తీయడం. తీసి కడిగే వాళ్ళు వేరే ఉంటారు, కడిగేవారు వేరే ఉంటారు. ఓకే, అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో తీసేటోళ్ళు వేరు, కడిగే వాళ్ళు వేరు ఉంటారా? ఏముంటది అన్న, ప్లాస్టిక్ కవర్ పక్కనే దాని మీద కవర్ వేస్తారు కదా, కవర్ తీసేసి మళ్ళీ అట్లనే పెడతారు కదా, కడుగుతారు. కడిగేటోళ్ళు ఉంటారు, కడుగుతారు. లేదు ఉంటదన్నా, పేపర్ తీసి అక్కడ నుంచి చెప్పు, కడిగేటోళ్ళు వద్దు, మళ్ళీ కవరింగ్ వద్దు మనకి. నిజం చెప్పు, అంటే ఇప్పుడు నువ్వు అంటే తప్పేం లేదు, అంటే నీకున్న అప్పులు కావచ్చు, నీకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల తప్పలేదు దాంట్లో. అంటే పేపర్ వేసినావు, పాలు వేసినావు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేసినావు. 10th డిస్కంటిన్యూ అయిపోయిన తర్వాత ఇంకా చాలా పనులు చేసిన, చెప్తున్నా మీరు ఆపేసారు. అవునా? ఓకే చెప్పు.
సారీ. అర్ధగంట టైం ఇది. దాని తర్వాత మళ్ళా ఆడ ఒక 3 నెలలు చేసిన ఇట్లనే. ఆ, 3 నెలలు చేసి మళ్ళా బేకరీలోకి వెళ్ళిన. ఉమ్. బేకరీలో సేమ్ ప్లేట్లు తీసి లోపల ఇచ్చేయాలా, మళ్ళీ జాడు కొట్టాల కింద. బేకరీలో ప్లేట్లు తీసుడే ఉంటది. వాళ్ళు తినే కప్స్ కావచ్చు సంథింగ్ అవన్నీ తీయాలి కానీ ఆ, ఆ, అవి ఓకే. తీసి జాడు కేక్స్ అవే కదా, బేకరీ అంటే అదే కదా, ఎగ్ పప్. ఓకే. ఆ, జాడు కొట్టుకోవాలా. మెల్లమెల్లగా కౌంటర్ లోపలికి వెళ్ళిన. ఉమ్, కౌంటర్ లోపలికి వెళ్ళి సేల్స్ నేర్చుకున్నా. తర్వాత కిచెన్లోకి వెళ్ళిన. Hmm. కిచెన్లోకి వెళ్ళి పిజ్జా, బర్గర్ ఇప్పుడు అవన్నీ నేను చేస్తాను. మోక్టైల్స్, మిల్క్ షేక్స్, కేఎఫ్సీ అవన్నీ చేస్తాను నేను. సూపర్. అట్లా అట్లా అదే దాంట్లో ప్రొడక్షన్లోకి వెళ్ళిన. సేమ్ అట్లనే నేర్చుకుంటూ ప్రొడక్షన్లోకి వెళ్ళిన. ప్రొడక్షన్లో పని చేసుకుంటూ డ్రైవింగ్ నేర్చుకున్నా. ఓకే. డ్రైవింగ్ చేస్తూ సో ఇక్కడ నా జీతం పెరుగుకుంటూ పోయింది. ఉమ్, సో ఇంట్లో వాళ్ళకి కూడా కావాల్సింది అదే కదా, పైసలు వస్తున్నాయంటే. సో మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రయారిటీకి మనీ ఇచ్చారు. ఉమ్, ఉమ్. సో మనీ వస్తున్నాయి, ఓకే. ఇప్పుడు పని ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, మనీ డబ్బులు. ఓకే. మనీ వస్తుంది అంటే ఇంట్లో వాళ్ళని తప్పు పని పడతలేదు, నేను చెప్తున్నా మీకు. తప్పేం లేదు, ఇంట్లో వాళ్ళ కోసం పని చేయడం కావచ్చు, ఏ పనైనా చేయొచ్చు. అదే ఇంట్లో వాళ్ళ కోసం మనకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి. సో అట్లా డ్రైవింగ్ నేర్చుకున్నా, జీతం పెరిగింది. ఇల్లు కూర్చు నేను ఇప్పటికీ కూడా నేను నా ఐఫోన్ కూడా ఎట్లా కొనుక్కున్నా అంటే సంథింగ్ నాకు 18,000 జీతం. 18,000 జీతం అయితే మా ఇంట్లో ఎంత చెప్తా, 16,000 జీతం. ఈఎంఐ కట్టుకోవాలి కాబట్టి. ఈఎంఐ ఏం లేదు, సంవత్సరం 2 సంవత్సరాలు జమ పెట్టుకున్నా నేనే. ఓకే, సూపర్. జమ పెట్టుకొని కొనుక్కున్నా. జమ పెట్టుకున్న కొనుక్కున్న తర్వాత రీల్స్ స్టార్ట్ చేసిన. అంతకుముందు నేను పని చేస్తాను, ఇప్పుడు కూడా పని చేస్తున్నా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ తొందరగా అయిపోతే పనికి వెళ్ళిపోవాలి. అంటే పార్ట్ టైం జాబా ఎట్లా? ఫుల్ టైం నాది. ఇప్పుడు నేను చెప్పేసి వచ్చిన వీళ్ళకి, ఓకే నాకు ఒక 2-3 అవర్స్ కావాలని పర్మిషన్ తీసుకొని వచ్చినావు. ఓకే, ఇదంతా పక్కన పెడితే వద్దాం అక్కడికి. అంటే నువ్వు రీల్స్ స్టార్ట్ చేసినప్పుడు అంటే నీకు అంటే జస్ట్ నేను కూడా నా దగ్గర ఒక టాలెంట్ ఉంది ప్రూవ్ చేసుకోవాలన్న ఇంటెన్షన్తోనా, లేదంటే నేను కూడా ఇన్స్టాలో ఫేమ్ అయ్యి తర్వాత బల్బ్ చూపించాలి అంటే, ఎందుకు ఆ వర్డ్ అంటున్నంటే తప్పు అనుకోదు. కొంతమంది ఏమైపోతుందంటే స్టార్టింగ్ లా అన్న కొలాబరేషన్ చేయమన్నా, అన్న ప్లీజ్ అన్న నన్ను అడుక్కున్న వాళ్ళే బుచ్చడం అందున్నారు. కట్ చేస్తే మన త్రూగా వాళ్ళకి ఫాలోవర్స్ వచ్చిన తర్వాత కనీసము మన పాట ఏదన్నా వస్తే కనీసం స్టేటస్ పెట్టి పక్కన పెడితే లైక్ కొట్టడానికి కూడా మెసేజ్ పెట్టారు, ఒక రీల్ చేయరా అంటే కూడా అంటే అట్లా ఏమన్నా ఉందా బానుకి? అట్లా ఏమన్నా ఫిక్స్ అయ్యి అంటే కొంతమంది ఇన్స్టా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మనం తగ్గి ఉండాలి, ఇప్పుడే స్టార్ట్ చేసినాం, ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి అన్న అనుకుంటా, చెల్లె అనుకుంటా ఫాలోవర్స్ గుంజేసి అయిన తర్వాత అందరిని పక్కన పెట్టి మనం ఇట్లాంటిది ఏమన్నా అసలు నా మైండ్ లో కూడా లేదు. నేను అందరం మా దోస్తులే చాలా మంది నాకు ఎక్కువ సపోర్ట్ చేసేది మా ఫ్రెండ్సే. అవును ఫ్రెండ్స్ మేము నా దృష్టిలో అందరు మన అందరు కలిసే ఉంటాం అంతే. ఓకే, ఫస్ట్ ఏ వీడియో చేసినావు ఇన్స్టాలో? ఫస్ట్ అదే నార్మల్ అంటే ఇట్లానే వాయిస్ ఓవర్దే. కాలేజ్ దగ్గరికి వెళ్తున్నా? లేదు ఫస్ట్ నేను ఐఫోన్ తీసుకున్నప్పుడు హే గాయ్స్ ఇది నా ఫస్ట్ మినీ బ్లాగ్ అని చెప్పేసి బాను అని చెప్పేసి అట్లానే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ కంటిన్యూ అయ్యి దాంట్లో మీమ్స్ యాడ్ చేసి కొంచెం ఫన్నీగా క్రియేట్ చేయడానికి ట్రై చేసిన. ఇట్లా నార్మల్గా ఇట్లా కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి ఇట్లా ట్రై చేసిన అంతే. ఓకే, ఇట్లా ట్రై చేసిన ఫస్ట్ వీడియో అది? ఇట్లా ట్రై చేసిన ఫస్ట్ వీడియో బతుకు జట్కా బండిలో వీడియో ఉంటుంది చూడండి ఒకసారి. సో అట్లా బతుకు జట్కా బండిలో ఒకసారి అది ఏది బతుకు జట్కా బండి డబ్బు కొట్టు ఒకసారి. అది గుర్తులేదు, వాయిస్ అంటే డబ్బు కొడుతుంది, డబ్బింగ్ చేస్తా కింద ఉంటుంది. అదే లిప్సింగ్ ఇచ్చుకుంటా యాక్టింగ్ చేసాడు అంతే. ఓకే, కింద లాస్ట్ లో ఉండొచ్చు మేబీ అది. లాస్ట్ లో ఉంటుంది. ఓకే, అది బాగా వైరల్ అయిందా వీడియో? అది 12K పోయింది అంతే. అంటే నా ఫస్ట్ 10K అంటే మన మామూలు ఖుషి అదే ఫస్ట్ టైం ఇంత 10K క్రాస్ అయింది, ఫస్ట్ 10K అది. సో మస్తు ఖుషి ఉండే అప్పుడు, ఇప్పటికి కూడా అదే చెప్పుకుంటా ఫస్ట్ 10K అంటే. ఫస్ట్ నువ్వు పేపరు అది వేసినావు కదా, పాలు గిట్ల వేసినావు కదా, ఏ విధంగా ఉండేది మీ దినచర్య అనేది? అంటే పొద్దున్నే 4 o'clock లేచి పేపర్ తెచ్చుకొని పేపర్ వేసేసి నీకు ఎలా సింక్ అయ్యేది? అంటే మార్నింగ్ అంటే పేపరు ఎర్లీ మార్నింగ్ వేసేదే, పాలు ఎర్లీ మార్నింగ్, ఈ రెండు ఎలా బ్యాలెన్సింగ్ చేసేవాడు? యాక్చువల్లీ పేపర్ ఫస్ట్ పేపర్లో మధ్యలో పేపర్ ఒకటి ఉంటుంది తెలుసు, చిన్న పేపర్ ఉంటుంది. పేపర్లో ఇంకొక చిన్న పేపర్ ఉంటుంది, అది పెట్టేస్తున్నా అంతే. అది ఒక 500 పేపర్లు అది పెట్టేసి పేపర్ వేయడం కాదు, పేపర్లో ఇంకొక పేపర్ ఉంటుంది కదా. ఓకే, నువ్వు ఎక్కడైతే పేపర్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారో అందులో జమ చేయడం అని మీకు బండల్స్ వచ్చిన తర్వాత పాంప్లెట్స్ పేపర్ సెట్ చేసి ఇట్లా కొట్టి ఆడబెట్టేసి అది ఒక 500-600 ఉంటుంది. అది అట్లా వేసేసి అది 6 గంటలకల్లా 5-6 గంటలకల్లా అయిపోతుంది. 6 గంటలకల్లా అయిపోతుంది. 6 గంటలకు పాలకి వెళ్ళిపోవాలి. పాలకి వెళ్ళిపోయి అదొక 1:30 7:30కి ఇంటికి వచ్చి డైలీ స్కూల్ లేట్ వెళ్తుండే, దీంట్లోనే టైం ముడిచిపోతుండే. ఇంటికి వచ్చి డైరెక్ట్ స్కూల్కి వెళ్ళిపోతుంది. ఎంత ఇచ్చేవాళ్ళు నీకు పేపర్ అది జమ చేస్తుంది? ఎంత వస్తుంది అన్న 3,000-2,000 పాలకు కూడా అంతే. ఏ ఇయర్ లో ఇది నువ్వు చేసింది? 2 సంవత్సరాలు, సంవత్సరం కింద. నేను చేసిన
అప్పుడు మాకు అంత లేదు, మొన్నటి దాకా కూడా ఇస్తున్నా నేను 150-200 ఇస్తుండే. మీది జమ చేసుడు, మాది వేసుడు అల్వాల్. ఓ అల్వాల్ బ్రిడ్జ్ కింద జమ చేసేవాళ్ళు, తీసుకెళ్లి వేయాలి మేము. ఇక సరే మీరు ఇప్పుడు రాలేరు, నీ అంతకు నేను వేయాల్సిందే పేపర్. ఆ ఏరియా ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా క్యాండిడేట్ ఏదైనా సమ్ ప్రాబ్లం నుంచి రాకపోతే వేయాల్సింది, మీరు వేయాల్సింది. ఓకే, ఒకటే చేంజ్ మన ఇద్దరికి, పేపర్ నేను వేసిన, నువ్వు జమ చేసినావు. కార్లు కూడా నువ్వు కార్లు కూడా చూసినావు, అపార్ట్మెంట్ కింద ఉన్నప్పుడు ఒక కార్లు దూసుకోవాలి. ఓకే, నేను కూడా నేను ఓపెన్ గా చెప్తా ఇది, ఎందుకంటే ఆ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి చెప్తా. కార్లు కూడా చూసినావు అయితే నువ్వు? చూసిన అన్న. ఎంత ఇచ్చేవాళ్ళు నీ కారు? కార్కి 500 వచ్చేసి. అవునా, నువ్వే గ్రేట్. నాకు 150-200 ఇస్తుండే. మల్లారెడ్డి ఐడియా అది వేరు, మా ఇది వేరే కదా. మీరు చిన్న ఉన్నప్పుడు చూసి, నేను ఇప్పుడు ఏ ఇయర్ లో పుట్టినాను నేను? 2006. 2006 అంటే 2006 లో నేను వేయలేదులే, అది 2008-10 లో నేను వేసింది. రిసలా బజార్ ఆ ఏరియాలో వేసినాం. అక్కడ నుంచి ఇక్కడికి మన నట్టి కుమార్ ఐడియా ఉందా నీకు? లేదు అసలు. నట్టి కుమార్ లేదు లేదు, ప్రొడ్యూసర్, సినిమా ప్రొడ్యూసర్. లేదు, నేను సినిమాలు అంతా చూడవా? మల్లారెడ్డి తెలుసా? తోట మల్లారెడ్డి ఐడియా లేదా? వీళ్ళు కూడా కొంపెల్లి సినీ ప్లానెట్ దగ్గర, మీరు ఆ ఏరియానే కాబట్టి సుచిత్ర ఉండడం అక్కడ ఉండడమే అన్న మాట, కానీ పనికి ఇంటికి తప్పితే పెద్దగా ఏం లేదు, పట్టించుకో. ఓకే, ఇవి నీకు అంటే ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటే నీకు ఓవరాల్ ఎంత? ఒక 2000 నుంచి 2500 వచ్చేదా? వచ్చేటిగా నా దగ్గర ఉన్నట్టుగా ఇంట్లో వచ్చేసే. ఇంట్లో వచ్చేసి మా అమ్మ నీకు పాలు వేసిన దాంట్లో, పేపర్ వేసిన దాంట్లో ఏది హార్డ్ అనిపించింది? పాలు ఎక్కువ హార్డ్ ఉంటాయి, బరువు ఉంటాయి. సైకిల్ మీద వెళ్ళాలి నువ్వు? లే, సైకిల్ లేకుండే అనుకో, అంటే నడుచుకుంటే, అంటే ఎక్కువ దూరం కూడా ఏం ఉండకపోతుంటే ఇది ఎర్రగా అయిపోతున్నాయి అంతే. సంచులు వేసుకొని నడుచుకుంటా ఇచ్చుకుంటా ఒక కాలనీ 2 కాలనీలు. ఇప్పుడు మీ బయట ఉందా లైన్ ఉందా, ఆ లైన్ ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. ఆ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ ఎక్కాలా తీయాలా, ఒక్కొక్కసారి లిఫ్ట్ పని చేయకపోతే ఇంకా తలనొప్పి ఉంటుంది, మెట్ల మీద ఎక్కాలా. మెట్ల మీద ఎక్కాలి, మళ్ళీ కింద నుండి పైకి వేయచ్చు. మళ్ళీ ఆడ తప్పు పాల ప్యాకెట్ పడ్డది అనుకో, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళా దమ్ ఉంటది. నీకు అంటే నీకు 3 చేసినావు కదా, కార్లు కడిగినావు, పేపర్ వేసినావు అండ్ పాల ప్యాకెట్లు వేసినావు. 3 టఫెస్ట్ జాబ్ అంటే ఏది? టఫెస్ట్ జాబ్ అంటే టఫ్ పాలేయడం, కార్లు చూడడం. కార్లు చూడడం, ఓకే. దాని తర్వాత 10th డిస్కంటిన్యూ చేసినావు. దాని తర్వాత నెక్స్ట్ ఏం వర్క్ చేసినావు? అది ఫాస్ట్ ఫుడ్ లో పని చేసినావు. ఫాస్ట్ ఫుడ్ లో వర్క్ చేసినావు, ఓకే. ఇవన్నీ చేస్తా ఉన్నావు కదా, నువ్వు చదువుకున్నావు కదా, ఆల్రెడీ ఫాస్ట్ ఫుడ్ లో వర్క్ చేసినావు, ఓకే, పర్లేదు, ఇన్కమ్ వస్తుంది, ఒక 5K 10K వస్తుంది. అంటే ఇప్పుడు ఇన్స్టాలకు వచ్చినావు, ఇన్స్టా ఆల్రెడీ ఫేమ్ ఉన్నావు నువ్వు, ఆల్రెడీ జనాలు చాలా ఎంటర్టైన్ అవుతారు, నీ కింద కామెంట్లు లవ్ యూ బాను సంథింగ్ ఇట్లాంటి కొన్ని కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. నీకు దీంట్లోకి వచ్చిన దాంట్లోకి అందులో ఉన్నదానికి డిఫరెన్స్ ఏమనిపించింది? డిఫరెన్స్ అంటే పాల ప్యాకెట్లు వేసిన లైఫ్ కి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ కి పెద్ద చేంజ్ ఏం లేదు, ఇప్పటికే వేస్తాను నేను. స్టిల్ నో? ఓకే, మానేసిన అంటే ఒక 6 నెలల కింద వేస్తుండే, 6 నెలల తర్వాత ఫుల్ టైం నేను జాబ్కి ఇచ్చిన. ఓకే, ఐ మీన్ పనికి ఇచ్చిన నేను అంతే. పొద్దుగా ప్రెసెంట్ ఏం చేస్తున్నావు? ప్రెసెంట్ నేనా చెఫ్, పిజ్జా, బర్గర్, మోక్టైల్స్ అవన్నీ చేస్తాను, ఇంకా ఇంక్లూడింగ్ డ్రైవింగ్. ఓకే, ఎంత వస్తుంది నీకు మంత్లీ? నాకు డ్రైవింగ్ పర్మనెంట్ కాదు, డ్రైవింగ్ ఎయిర్పోర్ట్ పోయినప్పుడే వస్తుంది మంత్లీ. లైసెన్స్ ఉందా నీకు? లైసెన్స్ ఉంది. ఏమంటారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఒక 1000 వస్తుంది అంతే. ఐ మీన్ ఎయిర్పోర్ట్కి నెలలో 2 సార్లు అట్లా వెళ్తాను. ఓకే, నువ్వు ఈ రీసెంట్ గా అంటే నువ్వు ఎక్కువ నీ వీడియోలు చూసుకొని నువ్వే బాగా నవ్వుకున్న వీడియో ఇది? నాకు టైం పాస్, ఐ మీన్ ఒక్కొక్కసారి నేను లూప్లోకి వెళ్ళిపోతాను, ఐ మీన్ ఎవరు ఉండరు పక్కన, లూప్లోకి, ఐ మీన్ మూడ్ ఆఫ్ ఉంటుంది చూసినా, నా వీడియోలు నేను స్క్రోల్ చేసుకుంటుంటా, నవ్వొస్తాయి. ఓకే, నీకట్లా బాగా నచ్చిన వీడియో, అరే నేను నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేస్తాను, నేను బాగా నవ్వేయగలుగుతా? తాగినప్పుడు యాక్టింగ్ మస్తు, ఐ మీన్ తాగేటట్టు యాక్టింగ్. తాగినప్పుడు మస్తు యాక్టింగ్ చేస్తావా? లేదు సారీ, నత్తి వచ్చింది. నిజాలు ఎక్కడో ఫ్లో దాటుతున్నాయి, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నాయి? లేదు, తాగినట్టు యాక్టింగ్ మస్తు చేస్తా. ఒకటి ఉంటది 1.3 వెళ్ళిపోయింది, మంచిగా అనిపిస్తుంది. రీసెంట్ కూడా ఒకటి చేసినట్టున్నావు, బిచ్చపోంతని అడుక్కునే ఒకటి చిన్న కాన్సెప్ట్ తీసుకొని డబ్బులు వేసి, అరే నాకు అది అప్పటిదే పిన్ చేసిన పైన వచ్చింది మీకు అది. ఓహో, మళ్ళీ పిన్ చేసినావా? ఓకే ఓకే, నీకు క్యాజువల్ గా అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయినావు, సరే నీకు ఇన్ఫ్లుయెన్సర్ ఏమో తెలియదు. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 14K. పర్లేదు, బాగానే ఉన్నారు. అగేస్ట్ నీ వీడియో మిలియన్స్ లో పోయిన వీడియో ఇది? చాలా ఉన్నాయి. అవునా? చాలా అంటే ఒక 5-6 ఉంటాయి చాలు. 14K కి 5-6 మిలియన్స్ క్రాస్ అయ్యాయి అంటే
పర్లేదు బానే. ఏంటి అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? నాది నేను మామూలుగా లేదు, నాది ఆ, ఏం లే అన్న, యూట్యూబ్లో వీడియోలు తీయాలా, మంచిగా యాక్టింగ్ నాకు మస్తు ఇష్టం. యాక్టింగ్ అంటే జబర్దస్త్ వెళ్దాం అనుకుంటున్నావు? అనుకుందామని ఆ ఛాన్స్ వస్తే ఈజీగా వెళ్ళిపోతాను నేను. ఐ మీన్ చాలా ఉంది పోవాలని. అంటే నీకు మెయిన్ ఇంట్రెస్ట్ ఏంది? అంటే షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నావు, అంటే సినిమాలు చేద్దాం అనుకుంటున్నావు, లేదంటే జబర్దస్త్ ఇట్లాంటి కామెడీ షోస్ చేద్దాం అనుకుంటున్నావు? ఐ మీన్ నా ఫేసే చాలా మంది చెప్తారు, నీ ఫేస్ చూస్తే నవ్వు వస్తుంది బ్రో అని చెప్తారు. సో కామెడీలోనే ఎక్కువ ఐ మీన్ అవకాశం ఉండేటట్టుంది. సినిమాలో ఏమో అన్న, అంత పెద్ద ప్లాట్ఫామ్లో అవకాశం వస్తే ఎవరు వదులుకోరు. సో అట్లా నేను కూడా అంటే నీ మీద నీకే నమ్మకం లేదనుకోవచ్చు. నమ్మకం లేదని ఎందుకు అనుకోవాలన్నా? అంటే నువ్వు మాట్లాడే మాటనే కాన్ఫిడెంట్ లేదు కదా. అంటే అమ్మో, అట్లేం లేదన్నా. పోతే పక్క పోతా. నా మీద నాకు నమ్మకం ఉండే బట్టికే 14K కొట్టినా. ఇప్పుడు అవకాశం వస్తే పక్క పోతా. మరి అది కాదు కదా, అంటే అంత పెద్ద ప్లాట్ఫామ్ అని అంటే ఏమో అన్న, చెప్పలేమన్నా. ఇప్పుడు రావచ్చు రాకపోవచ్చు, అంతవరకు మన వీడియో వెళ్తే చెప్పలేం. మీరు నా వీడియో చూసి మామూలుగా ఎట్లా అప్రోచ్ అయ్యారు, అట్లనే అవకాశం వస్తే ఓళ్ళని వదులుకుంటారు అన్న, వదులుకోరు కదా. ఓకే ఓకే. అంటే ఇంట్లో ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నావు, ఇంట్లో ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, అప్పులన్నీ అయిపోయినాయి? ఇంకా కొన్ని ఉన్నాయి, అందుకని ఇక్కడ ఉన్నాం. లేకపోతే ఊరికి పోయి మంచిగా పొలం చేసుకొని మంచిగా ఉండేటప్పుడు. ఓకే. ఎంతవరకు అప్పులు ఉంటాయి బాను? ఉంటాయన్న. ఇప్పుడు తీర్చేసినాం 8 లక్షల వరకు. ఇప్పుడు ఒక 1.5 అట్లా. ఓకే. మంత్లీ ఎంత వస్తుందన్నా నీకు? నాకు 18K వస్తుంది. నీ ఖర్చులు అది ఒక 15K అయితే పక్కా ఇంట్లో ఇస్తావు కన్ఫామ్ గా? కన్ఫర్మ్. ఓకే. ఇప్పుడు నువ్వు ఇన్స్టాలోకి వచ్చి వీడియోలు చేస్తున్నావు కదా, మమ్మీ కానీ డాడీ కానీ ఏమంటారు, ఏంద్రా మన లైఫ్ ఏంది, మనం ఏంది, ఈ కైండ్ ఆఫ్ ఫస్ట్ లో అన్నారు. మా వాళ్ళంతా ఊరు మైండ్ సెట్ ఉంటుందన్న. ఇప్పుడు నేను ఫస్ట్లో రీల్స్ తీస్తుండే, మా ఊరోళ్ళు నీ కొడుకు రీల్ తీస్తున్నా అంటే వాళ్ళు ఇట్లా ఊరోళ్ళు మాట వెటకారంగా ఉంటుంది కదా. నీ కొడుకు వీడియోలు తీస్తున్నా అంట, ఏంది బాలరాజు అది ఇదని మా అయ్యకి అన్నారు అనుకో. మా అయ్య చీడ హైదరాబాద్ అంటాడు, నువ్వేం వీడియోలు తీస్తున్నావు, తిడతాడు. తిట్టిండు కూడా, ఎందుకు తీస్తున్నావు, మనమేంది, అదంతా అవసరమా మనకి. నేను చెప్పిన సరే సరే ఇట్లా. అంటే ఒకటే ఇక్కడ మనమేంది మీన్స్ అంటే మనం తీయకూడదు అంటే వాళ్ళ మైండ్ సెట్ వేరు కదా, ఇక వాళ్ళు అట్లనే ఆలోచిస్తారు. ఇంకా ఊర్లో ఎటకారం అనేసరికి కొంచెం ఎటకారం అంటే ఇక వాళ్ళ అడిగే పద్ధతి కానీ చెప్పే పద్ధతి కానీ వాళ్ళకి ఉంటదిలే. మాక్సిమం 90% విలేజ్లలో ఎట్లా అంటే ఎదుటోని కొడుకు కొంచెం లేస్తుండన్నా, లేదంటే ఇంకోటి ఏదో కొత్తగా ఏదో చేస్తుండన్నా, మన అడవిలో నుంచి జింక నడువులోకి వచ్చినట్టు ఉంటది, వచ్చరా 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 పాయర 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 అన్నట్టు ఉంటది. అదే విధంగా మేబీ ట్రీట్ చేస్తాడు. నువ్వు కూడా విలేజ్కి వెళ్తుంటావు కదా, నిన్ను ఎలా ట్రీట్ చేస్తారు మరి? నన్ను అంటే మా అయ్యతో నన్ను నాతో అనలేరు. అంటే మా ఊళ్ళో అంతా చాలా మంచోళ్ళు అన్న, మంచిగానే ట్రీ చేస్తారు. మంచిగా బాను రీల్ చేస్తున్నావు కదా, మా అతను కొడుకు రీల్ చేసి చాలా మంది ఉన్నారు, మంచోళ్ళు ఉంటారు అందరు. మా అయ్యకి ఇట్లానే మా అయ్యకి తలుగుతారు అంతే, నాకు తలుగురు అలా. డాడీ తాగుతాడా? కళ్ళు తాగుతాడు. ఆ కంపౌండ్లు ఉంటారు కదా, ఇక వాళ్ళకి కొంచెం ఎక్కువ ఐడియా ఉంటుంది, డబ్బా ఫోన్లు ఉంటాయి కాబట్టి. ఇంట్లో పోరగాళ్ళు ఎవరో చూస్తుంటారే మానూరు అయినా ఇట్లా అన్నప్పుడు నీ కొడుకు ఇట్లా అంట కదా, అంటే వీడియోలు అంటే ఏ వీడియోలో తెలియదు కదా, యూట్యూబ్ వీడియోలో, ఇన్స్టా వీడియోలో, ఆ విధంగా. బాను దగ్గర దగ్గర ఇప్పటి వరకు ఎన్ని వీడియోలు చేసినా? ఒక 200+ ఉన్నాయి. 200+. అంటే నీ లైఫ్ జర్నీలా ఇక్కడ దాకా వచ్చినావు కదా, నీకు ఎప్పుడన్నా అనిపించిందా నేను ఒక ఇన్స్టాలోకి వెళ్తా ఇట్లా చేస్తా నా అది ఇదని ఎప్పుడన్నా స్టార్టింగ్ లో ప్రీవియస్ గా ఎప్పుడన్నా అనుకున్నావు? లే అన్న, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఐ మీన్ నాకు దానిపైన ఇంట్రెస్ట్ చాలా సంవత్సరాల ముందే. నేను వీడియోస్ చేస్తుండే. నేను ఫస్ట్ నా ఫోను పాలేసే ఉన్నా, 2000 సెకండ్ హ్యాండ్లో ఫోన్ ఉన్నా. దాంట్లో కెమెరా మంచిగా ఉన్నది. నాకు యూట్యూబ్లో ఎట్లా అప్లోడ్ చేయాలో కూడా తెలియదు. తీసుకుంటుండే చూసుకుంటుండే డిలీట్ చేసేస్తుండే అంతే. ఓహో, నీ వీడియోలు నువ్వే చూసుకొని డిలీట్ చేస్తావా? అప్లోడ్ చేయడం రాదు, మన దానిపైన అవగాహన కూడా లేదు ఎక్కువ. మొన్నటి నుంచి అప్లోడ్ చేసినా, కాకపోతే అంతకు చాలా రోజుల నుంచే, చాలా సంవత్సరాల కిందనే నేను వీడియోస్ చూసుకుంటుండే డిలీట్ చేసేస్తుంది అంతే. ఓకే. నీకు బాగా నచ్చిన డైలాగ్ నీ రీల్స్ లకి ఒక డైలాగ్ కొట్టు. డైలాగ్ నేను కొట్టాను. చేస్తావు కదా ఏదో కామెడీ వీడియోలు, అంటే తాగినట్టు కావచ్చు, అంటే ఏడ కూర్చున్నారు అంటే జేసీబీ మీద కూర్చొని సోఫాలో కూర్చున్నా, అది అమ్మాయి కష్టం అన్న. నేను మా ఇంట్లో ముంగట్నే మాట్లాడలేను సరిగ్గా, ఇక్కడ కష్టం, చాలా కష్టం అసలు. మరి రేపు పొద్దున జబర్దస్త్కి వెళ్తే దగ్గర దగ్గర 30 నుంచి 35 కెమెరాలు ఉంటాయి, ఆడ 100 మంది ఉంటారు నీ ముంగట, అక్కడ ఏం చేస్తావు నువ్వు? కరెక్టే, అక్కడ చేద్దాం. సరే ఇప్పుడు మీరు చేయమంటారు ఇక్కడ? నేనేమంటున్నా బాను, ఇక్కడ నాకు ఇక్కడ నువ్వు చేసినా చేయకపోయినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. నేను అనేది ఏంటంటే బాను అనే ఒక వ్యక్తి టాలెంట్ ఏందనేది నా ఛానల్ త్రూగా ఎవరన్నా చూసి, నేనేమనుకుంటా అంటే నా ఛానల్కి వచ్చిన వాళ్ళకి ఏదైనా అవకాశం వస్తే బాగుంటది కదా నా ఇంటెన్షన్. అంటే నీ టాలెంట్ ఏందో ప్రూవ్ చేసుకుంటేనే కదా. సరే నా వీడియోలు చూస్తలేరా, సంతోష్ అన్నదే చూస్తారా కాదు,
నా సర్కిల్ నాకు ఉంటుంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నా అంటే క్రెడిబిలిటీ లేకుండా ఊరికైతే కూర్చోబెట్టం. క్రెడిబిలిటీ అంటే ఏదో ఫేమస్ అది కాదు. ఒక మనిషిని కూర్చోబెట్టినా అంటే మాట్లాడే సత్తా కావచ్చు, ఆ మనిషిని కూర్చోబెడితే ఆ మనిషికి ఇంకొంచెం ప్లెజ్ చేసుకోవడం కావచ్చు, అట్లా అంటున్నా నేను. అది నువ్వు ఏదైనా చేసినావు అనుకో, ఆఫ్ కోర్స్ ఏదన్నా రావచ్చు. మేబీ ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఈ ఇంటర్వ్యూ మంచిగా పోతే ఇంకోరు ఇంటర్వ్యూకి ఇస్తారు. మనం బతికేదే స్వార్థపరుల మధ్యలో బతుకుతున్నాం. నీకు తెలుసు కదా బాను, నేను అట్లా అంటున్నా. ఇప్పుడు నువ్వు ఏదన్నా ఉంటే ఇక్కడ నీకేం లేదు, ఇక్కడ ఇంకోటి అరే అన్న వీడియోలు అట్లా ఉండదు. నీకు ఒకటి ఓపెన్ గా చెప్తున్నా, నేనున్నంత ఫ్రీగా ఎవరు ఉండరేమో నాకు తెలిసి, యాటిట్యూడ్ చూపిస్తారు అందరు. నేను ఎవరితో అట్లా ఉండను. నేను ఓపెన్ గా చెప్తాను. వీడియోలలో చూసి అరే అన్న ఇది కాదు, నేను ఫన్నీగా మంచి చేసినవి కూడా చాలా ఉన్నాయి. ఒక్కరన్న వచ్చి అన్న నువ్వు వీళ్ళకి అవకాశం ఇచ్చినావు, వీళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం వెళ్ళినావు, ఇది మంచి వీడియో ఉంది, ఇది ఫన్నీగా ఉందని ఎవ్వరు అన్నారు. మరి ఆ వీడియోలు కూడా చూస్తారు. అదెందుకు మైండ్ లో పెట్టుకోరో నాకు అర్థం కాదు. సంతోషాన్ని అంటే కాంట్రవర్షియల్. మేబీ నీకు కూడా తెలుసు కదా, ఇప్పుడు మీ మమ్మీ చూసినా, ఇంకోరు చూసినా, సోకాల్డ్ నీ ఫ్రెండ్ సర్కిల్ లో చూసినా అదొకటి అయిపోయింది. అంటే ఏదంటారు కదా, బూచోడు అంటే బూచోడు లంగా అనే విధంగా సంతోషంగా నరే కాంట్రవర్షియల్ అనేది అదేముంటది. ఇప్పుడు నువ్వు నా ముందు కూర్చున్నావు, నీ వీడియోలు అంతా ఫన్నీ ఉంటుంది. అంటే నలుగురిని ఎంటర్టైన్ చేయాలి, నవ్వియాలని ఇంటెన్షన్ తో ఉంటుంది. నిన్ను కూర్చోబట్టి నేనేం చేసే 4 మర్డర్లు చేసినావు, 10 మంది అమ్మాయిలను రేప్ చేసినావు, ఓ 20 సంవత్సరాలు జైలు, ఇవి కాదు కదా. బాను అడగలేం కదా ఆ క్వశ్చన్స్. నార్మల్ గా తీసుకోవాలన్నా ఇంకోటి నువ్వు ఓపెన్ గా, అంటే నీకున్న టాలెంట్ ఏంది అంటే ఇప్పుడు ఏ అవకాశం ఎట్లా వస్తుందో తెలియదు బాను. ఇప్పుడు నువ్వు అక్కడ పాల ప్యాకెట్ల నుంచి ఈ రోజు ఫాస్ట్ సెంటర్ లో పనిచేసినా ఈ రోజు ఇక్కడ వరకు వచ్చినావు. మేబీ నాకు తెలిసి మేబీ ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా నీకు ఇది. కెమెరాస్ ముందు కూడా అర్థమైపోతుంది కొంచెం భయంగా ఏం మాట్లాడాలి. ఇంటికాడ అమ్మాయి చెప్పింది కదా ఏది పడితే అది ఉర్రకని. ఇక్కడ ఏం లేదు, నువ్వు ఓపెన్ గా మాట్లాడాలి. అంటే నేను ఏమంటా అంటే నువ్వు తప్పు చేయలేదు, తప్పు చేసినావో చెప్పు, ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. ఇక్కడ నేనేం తప్పు చేసినా మరి ఇంకా ఓపెన్ గా ఉండు. ఇప్పుడు నేనేమంటున్నా, సంతోషాన్ని పోలీసు కాదు అన్నా, నేను ఓపెన్ గా అంటే ఇక్కడ ఐ మీన్ నర్వస్ అవుతున్నా నేను జరా. ఎందుకు నర్వస్ అవుతున్నావు? అరే కెమెరాల ముందు మీ ముందు అంటే భయం అవుతుంది కదా. భయం ఎందుకు చెప్పు? ఐ మీన్ అదే ఇక తెలియదు ఇక భయం అంటే. అరే ఇంత పెద్ద ఒకటేసారి కెమెరాల ముందు వచ్చేసరికి అదేం లేదు, మీకు అర్థం కాదు, అది నాకు తెలుస్తుంది. అవునా? బాత్రూమ్ లో వేస్తావా? లేదన్నా వద్దు. ఓకే బాను, ఇప్పుడు డాడీ తిడతా ఉంటాడు, మమ్మీ ఎప్పుడైనా కొట్టినా డాడీ? మమ్మీ ఆ డాడీ కొట్టాడు, అమ్మ కొడుతుంది. కంట్లో కారం పోసి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు ఇక ఇంట్లో మామూలుగానే మనం వీడియోలలో కోతి, ఇంట్లో ఇంకా పెద్ద కోతి అనుకుంటా నాకు తెలిసి. లే మస్తు భయం అన్న మా అమ్మ అంటే. అంటే ఇక తీట పని చేసినప్పుడు ఇక మా అమ్మ ఇట్లా పని ఆపేపి పోయింది అనుకో, ఆ పని చేయలేము. దానివల్ల ఇంకా దానివల్ల మన వల్ల దానికి ఇంకా మొత్తం గుడ్చుకపోయింది, పాడైపోయింది, ఖరాబ్ అయిపోయింది. ఇట్లా చేస్తావు బిడ్డ నీకు ఉన్న దర్వాజ పెట్టి కంట్ల కారం పోసి ఎండలో వండ పెట్టినారు. లాస్ట్ ఎప్పుడు కొట్టింది ఈ మధ్య? ఈ మధ్య ఏం కొడతలే ఇక పెద్దోడు అయిన కొడుకు పెళ్లికి వచ్చిన అనుకుంటున్నాను. ఏం పేరు మీ అమ్మ పేరు? రుకుంబాయి. అమ్మా రుకుంబాయి అమ్మ, చూడు మరి కొడుకు జర పక్కదారులు దొక్కుతున్నా తెలిసింది మెల్లగా అన్నాను. మా అమ్మ అదే అస్సలు పెద్దవాళ్ళ ఇట్లనే పట్టుకుంటది అమ్మో. అవునా? అసలు చెప్పు కావాలన్నా, ఇంకా మంచి వీడియోలు చేస్తున్నావు జర గిట్లా గిట్లా అని చెప్పు, కానీ ఇట్లా చెప్పినావు అనుకో. ఫన్నీ జోక్ కోసం వేసిన అట్లా, నువ్వు అట్లా తీసుకుంటుంటే కష్టం. లేదు తెలిసింది నాకు, 2 అడుగుతా ఇంటర్వ్యూలా. నాకు తెలిసి నీ భయానికే సగం విషయాలు చెప్తారండి నీ కొడుకు. ఓకేనా? మళ్ళీ కండ్ల కారం పోయగల బెల్ట్ తీసుకొని కొట్టగల. ఓకే, డాడీ ఎప్పుడు కొట్టలేదు బాను? కొట్టాడు. ఏదైనా ఉంటే నోటితో చెప్తాడు, బెదిరిస్తాడు. మమ్మీ అయితే బెదిరించడం ఏముండదు, దేతాడి పోషమ్మ గుడి. ఇప్పుడు చెల్లెని ఎక్కువ మంచిగా చూసుకుంటారా మీ ఇద్దరు ఇట్లలో? నిన్న మా చెల్లెనే. ఎందుకు అట్లా? అబ్బాయి మీద ఉంటది కదా ఒక కొడుకు అని. ఇంట్లో ఆడపిల్ల ఇక ఆమె నన్ను కొట్టినా కూడా, ఆమె కొట్టినా తిట్టినా తన్నినా పడాలను మగపిల్ల. నేను చెల్లె ఏ విషయంలో కూడా వస్తుంది చెల్లెకి నీకు? ఓకేనా, చిన్న వాటికే. చిన్న వాటికంటే నాకు ఇవ్వకుండా తిన్నాడు, ఆడొక్కడే కొనుక్కున్నాడు. ఏం చదువుతుంది చెల్లె? 10th క్లాస్. ఓకే మెచ్యూరిటీ ఉంటుంది ఇప్పుడు ఆడపిల్లలకి, నీకంటే ఎక్కువ ఉంటుంది. ఆడపిల్లలకి కొంచెం అడ్వాన్స్ ఉంటుంది. ఓకే, అంటే మామూలుగా నిన్ను తిట్టియాలని కూడా ఏమైనా ప్లాన్ చేస్తుంటుందా చెల్లె? అట్లేం లేదు, తిట్టిస్తుంది. మళ్ళా సరేరా నాని అని పిలుస్తా. అన్నాని ఇప్పటి వరకు పిలవదు, నాని అని పిలుస్తా. ఓకే, ఇట్లా మా అన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా చెప్పుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ కి? లే, ఆమెకి ఫోన్ కూడా లేదు, చెప్పుకోదండి. ఏమో తెలియదు, నాకు తెలియదు. మేబీ మీ సిస్టర్ ఫోన్ లేదు, మీ సిస్టర్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉంటది. నీ వీడియోలు అన్ని ఫోన్ల కంటే లిమిట్ పెట్టుకున్నావు? చెప్పింది నీ వీడియోలు మా దోస్త్ ఫోన్ లో కూడా వస్తున్నాయి అంట, ఏం చేస్తున్నావు అది దాన్ని రీఛార్జ్ చేసిన అని చెప్పకపోయినా 10 రూపాయలు కార్డు తెచ్చి ఇట్లా అట్లా అంటది ఇక. ఓకే,
ఏ వీడియో ఏదైనా కాంప్లిమెంటరీ ఇస్తుందా నీ వీడియోస్ కి చెల్లె గానీ మమ్మీ గానీ డాడీ మోస్ట్లీ మా ఇంట్లో రెండే ఫోన్లు, ఒకటి నా ఫోన్, ఒకటి మా అమ్మ ఫోన్. మా అమ్మ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ లేదు. అంటే నా ముంగట నా వీడియోలు చూస్తే జర భయం అవుతుంది నాకు. అరే నేను అలా పుసుక్కునే ఏమైనా బుర్కు మాట అన్నాను అనుకో, మా అమ్మ దాన్ని చూసే దాన్ని పట్టుకొని ఆహా నువ్వు ఇట్లా చెడిపోతున్నావు, ఇట్లా ఎందుకు అంటున్నావు నువ్వు అట్లా, గదే భయమే. ఇప్పుడు చెడిపోయినా చెడిపోలేదా అన్న చెడిపోయినా ఎట్లా చెప్తాను, నేను పనికి పోతా, మా ఇంట్లో పైసలు ఇస్తా, నేను పని మంచిగా ఉంటా, నేను అట్లా చెప్పరి రీల్స్ ఏం తీస్తలే కదా. ఇప్పుడు అందరూ పని చేస్తారు, పైసలు ఇస్తారు, మాట్లాడే లాంగ్వేజ్ కూడా ఒకటి ఉంటుంది మంచిగా లేదా? సు ఇట్లాంటి వర్డ్స్ ఎక్కడ వాడలేదా? వాడతా అంటే నేను ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ వస్తాయి. అఫ్ కోర్స్ నేనేమంటున్నా, నీ వీడియోలు చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంటాయి. అంటే అప్పుడప్పుడు అన్నం తింటుంటే రౌతు లెక్క కొన్ని వీడియోలు వచ్చినాయి అక్కడక్కడ. ఆ మాత్రం వల్గారిటీ కూడా అంత అవసరం ఉంది బాను? అంటే ఆ వల్గర్ గా మాట్లాడకుండా వీడియోలు చేయలేడా? వల్గర్ గా ఇప్పుడు నాకు ఇప్పుడు అనిపించలేదు, ఎవరు కూడా అనలేదు కూడా. కొన్ని వర్డ్స్ ఇప్పుడు బాను ఉన్నాడు, బాను తమ్ముడు అన్నంత వరకు సంతోష్ అన్న మీద రెస్పెక్ట్ ఉంటుంది. నేను ఇంకొంచెం ముందు సు గీ అది మాట్లాడితే అరే నీ అమ్మ చిప్రిగాడు రైడు ఏం మాట్లాడతాడు అర్థం కాదు, లేవా నీ వీడియోలు లేవట్లా? నేను మామూలుగా నేను మాట్లాడతా, నేను తిట్టినట్టుండే ఫన్నీగా నువ్వు ఓడే అంటే ఒక పర్సనల్ వ్యక్తికి సంబంధించిన కొన్ని పార్ట్స్ గురించి అంటే అవి మాట్లాడలేం. ఎందుకంటే నీ వీడియోలు ఇప్పుడు నువ్వే అన్నావు, మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూస్తారు, ఆడపిల్లలే కదా వాళ్ళు, అవునా? నేను ఆడపిల్లల గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. నేను అదానట్లా బాను గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు నేను అనేది ఒక అబ్బాయికి సంబంధించిన కొన్ని పార్ట్స్ గురించి కొన్ని వర్డ్స్ మనం మాట్లాడలేమంటే మాటలు రావంటే వస్తాయి, అది ఎక్కడ వాడాలో అక్కడి వరకే వాడతాం. అంటే మనం చేసే వీడియోలు చాలా మంది చూస్తారు కాబట్టి అలాంటి వర్డ్స్ వల్ల కొంచెం అంటే నాకు కొంచెం డీగ్రేడ్ కావచ్చు, లేదంటే కొంచెం స్క్రాప్ కిందకి వెళ్తుందేమో అని ఎప్పుడు థింక్ చేయలేదా అని. నేను అవన్నీ చూసుకొని జాగ్రత్తగా మాట్లాడతాను. నేను నీ దాంట్లో వల్గర్ లాంగ్వేజ్ లేదంటావు, చూపియాలా? ఉందన్నా, నేను ఉందని చెప్తున్నాను. వాళ్ళ వల్గర్ లాంగ్వేజ్ ఎందుకంటే నువ్వు కూర్చొని ఒకటి చేసినావు, అదే ఒక వీడియో, అరే నాకు డబ్బులు ఇయ్యదే నెక్స్ట్ లెవెల్ ఉంది, భలే నవ్వుకున్నాం అంత. అంటే నువ్వు క్లీన్ గా ఎంటర్టైన్ చేయగలుగుతావు, మధ్యలో ఈ వల్గారిటీ ఎందుకంటే నీకు ఎక్కడ మచ్చలేదు అనే టైంలో ఆ చిన్న చిన్న వర్డ్స్ మాట్లాడి ఆ చిన్న మచ్చ ఎందుకు తెచ్చుకుంటున్నావు అనేది నా ఇంటెన్షన్. వల్గారిటీ అంటే ఇక్కడ నాకు ఒకసారి చూపిస్తాను, నేను దాని గురించి చెప్తాను. అంటే ఉల్లిగాడు ఇట్లాంటి వర్డ్స్ నేను చెప్తున్నా అన్న, మాట్లాడతా ఫ్రెండ్స్ సర్కిల్. నేను కొనికి తిట్టినట్టు ఉండయ్యే, ఎందుకు తిడుతున్నావు నేను క్వశ్చన్ చేయట్లేదు. పాయింట్ ఏంటంటే బాను నీకు అర్థం కావట్లేదు, నా పాయింట్ ఏంటంటే నువ్వు తిడుతున్నావు ఎదుటి వాళ్ళని కించపరుస్తున్నావు అని నేను అనట్లా, ఆడపిల్లలు అంటున్నావు ఇంకోరు అనట్లా. కొన్ని వర్డ్స్ అనేటి చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు, ఆడపిల్లలు అనేది ఒక ఆ పార్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఇప్పుడు ఎగ్జాంపుల్ అవే వర్డ్స్ మన చెల్లెం పక్కన కూర్చోబెట్టుకొని మనం వింటామా ఓపెన్ గా మాట్లాడుకుంటే? గమ్మత్ మాట్లాడుతున్నాను నేను, ఏడవట్లన్నా నువ్వు మాట్లాడింది లేదు అంటే చాలా ఉన్నాయి. నేను ఒక్కటే పాయింట్ అడుగుతున్నా, అంటే నేను నువ్వు తప్పు చేసినావు అనట్లా. నేను బాను వీడియోలు చాలా బాగున్నాయి, నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి. అంటే నువ్వు ఎవరిని ఎదుటోని తిట్టావు, కాకపోతే నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఉంటది కదా, అది అందరు వింటారు కదా. నా పాయింట్ నీకు అర్థమైంది, దాన్ని అటు ఇటు దింపకుంటే స్ట్రేట్ గా దాన్ని క్లోజ్ చేద్దాం. నేనేమంటా, ఇప్పుడు పక్కన సిస్టర్ ఉంది అవునా, నేను మా సిస్టర్ పక్కన పెట్టు, నేను ఇక్కడ నీ రీల్ చూస్తున్నా, నీ ఫ్రెండ్ ఫోన్ మాట్లాడు అంటాడు, అది కొంచెం పక్కన ఆడపిల్లలకి ఏమనిపిస్తుంది? ఒక ఎగ్జాంపుల్ నువ్వు థింక్ చేయి, ఒక కామన్ మ్యాన్ లాగా నువ్వు ఒక ఆడియన్ లాగా థింక్ చేయి. నేనేమంటున్నా, నువ్వు మంచిగా పని చేసుకుంటావు, ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నావు, ఇక్కడి వరకు నేను సెల్యూట్ కొడతా. నీ వీడియోలు కూడా చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉన్నాయి, కానీ మధ్యలో ఇవ్వెందుకు అంటే అన్నం తింటుంటే రౌతులాగా ఎందుకు ఇట్లాంటి కొన్ని వర్డ్స్ మాట్లాడి ఇట్లాంటి పాయింట్స్ వచ్చేలాగా ఎందుకు చేసుకుంటున్నావు అనేది నా ఇంటెన్షన్. అంటే వ్యూవర్షిప్ కోసమా? సరే ఎట్లా అడగాలని అట్లా అడుగుతున్నావు. సో సరే అన్న, మార్చుకుంటా. పాయింట్ ఉందా లేదా? మీ పాయింట్ ఇట్లా లాగుతున్నారు దాన్ని. 100%. నేనేమంటా అంటే బాను పాయింట్ లాగుతున్నా మీన్స్ దాంట్లో అట్లుంది కాబట్టి ఇప్పుడు జనాలకు నేను మాట్లాడేది కూడా బాను నేను క్వశ్చన్ చేస్తున్నా. అంటే ఊరికే నేనేదో యాంకర్ నేనేదో తోపు అనిపించుకోవాలని కాదు, పాయింట్ ఉంటేనే క్వశ్చన్ చేస్తాను. పాయింట్ నీకు అర్థం షార్ట్ లో నీకు అర్థం కావచ్చు, చూసే జనాలకు కొంతమందికి లెంత్ లో అర్థమవుతుంది, కొంతమంది షార్ట్ లో అర్థం అవుతుంది. నేను అందరు ఆడియన్స్ మెప్పించేలా ఉండాలి నేను మాట్లాడే విధానం. ఎసార్ ఉందా లేదా నీ దాంట్లో? ఓకే అన్న, మీరు ఉందని చెప్తున్నా. నాకు ఇంకా బయట ఎవరు నాకు ఇట్లా చెప్పలేదు. కామెంట్ సెక్షన్ లో అన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తాయి. నేను అందుకే నేను అడగను కామెంట్ సెక్షన్. ఇన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా, నేను ఒక్క ఇంటర్వ్యూలో కూడా నీ కామెంట్ లో నేను ఇట్లా తిడుతున్నా అని ఎందుకు అడగని చెప్పాలా? అది కూడా క్లారిటీ ఇస్తాను.
బాను అనే వ్యక్తి గాంధీ మహాత్మా గాంధీ కాదు ఇక్కడ. గాంధాస్ అంటూనే తిట్టారు జనాలు. నరం నేను నాకే ఏదైనా మాట్లాడతారు. ఇవాళ రేపు ఎట్లా ఉందంటే మన పేరెంట్స్ ఎందుకు చదివిస్తున్నారు అంటే వానికి వీనికి కామెంట్లు పెట్టడానికి చదివిస్తున్నట్టున్నారు జనాలు. ఒకరిని మెచ్చుకోవడానికి చేత కాదు. అఫ్ కోర్స్ మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మేబీ అంటే మిస్టేక్ చేస్తే నేనేమంటా బాను తప్పు చేసినా సంతోషాన్ని తప్పు చేసినా దాన్ని కరెక్షన్ చేసే విధంగా ఉండాలి తప్ప కరప్ట్ చేసే విధంగా ఉండవద్దు అనేది నా ఇంటెన్షన్ ఓవరాల్ గా. నీ దాంట్లో కూడా నీ వీడియోలు చాలా బాగున్నాయి, కాకపోతే ఆ చిన్నది కూడా లేకపోతే ఇంకా బాగుండేది అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఒక బ్రదర్ గా. ఓకే మార్చుకుంటా. డన్. ఉందా లేదా? లేనిది సంతోషాన్ని అన్నాడా? సరే అన్న మీరు ఉందని చెప్తున్నారు. ఉందా లేదా? నాకు లేదా. ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకొని వస్తుంటాడు, బండి దగ్గర ఒకటి ఉంటది యాక్టివ్. ఓకే డన్ 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 ఐ గాట్ ఇట్. సి అది అది ఐ మీన్ నాకు అరే అంటే నాకు ఇంత ఇంట్రెస్ట్ లేకుండా నా వీడియోల మీద ఏదో టైం పాస్గా మనల్ని ఇట్లా పిలిచి అడిగినప్పుడు చూద్దాం కదా అంటే వీడికి వస్తాను నేను అనుకున్నాను అన్న అప్పుడు. సో అట్లా నా ఎవరు క్వశ్చన్ చేయరు కదా అని చెప్పేసి అంతే. కాకపోతే ఇట్లా తిట్టాలి ఇట్లా అని క్వశ్చన్ అదేం లేదు. నువ్వు ఇంటెన్షన్ గా చేసినావు అనేది నా ఇంటెన్షన్ ఏం కాదు. ఎందుకంటే నువ్వు నీట్ కామెడీ చేయగలుగుతావు, నీతన్న అది ఉంది. నేను అవి కూడా చూసిన కొన్ని. ఇప్పుడు మొత్తం అవి కొంతమంది ఏట్లో ఉంటాడు బేటీ కథం అంటారు వేసేస్తా ఇట్లా కొంతమంది మాట్లాడతారు. అంటే జస్ట్ ఏం లేదు, కోస్తే పావుకి మాంసం వెళ్ళదు వానికి, వాడికి ఇంతే ఉంటాడు. ఒక్క దెబ్బ గట్టి కొట్టినావు అనుకో రెండు పోతాడు. వాళ్ళది వేరు. కాకపోతే నీ దగ్గర నువ్వు రాసుకునే కంటెంట్ కూడా ఎంత, నేను ఓపెన్ గా చెప్తున్నా, నాకు ఎంత మంచిగా అంటే నువ్వు నార్మల్ గా వినాయకుని దగ్గర ఏదో తీసుకొని మెల్ల కీరకాయలు ఏదో లోపటేసుకుంటావు, తర్వాత మజ్జిగ తీసుకొని మెల్ల ఎటు పోవాలో అర్థం కాదు, ఇవన్నీ ఉంటాయి కదా. అది ఒక ఇన్నోసెంట్ అంటే మామూలుగా నువ్వు నిలబడి కొంచెం ఏదైనా చేద్దాం అంటే నువ్వు నీ కదలికలు అనేటివి ఒక ఫన్నీ ఉంటది. నీకు అవసరం లేదు ఇదంతా. ఈ లాంగ్వేజ్ దాంట్లో నువ్వు 100 వేసుకోవచ్చు కదా. అంటే నువ్వు క్లీన్ గా ఉంటే రేపు పొద్దున అంటే ఇప్పుడు అవకాశాలు ఇచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఎట్లా ఉంటదంటే అంటే స్క్రాప్ లో ఉన్నాడా, మాట్లాడే లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది అట్లా అంటే అన్న ఇట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళిరు కదా అంటే నీకు అంత వద్దు అనేది నాకు అనిపించింది పర్సనల్ గా. ఒక అన్నగా నాకు అనిపించింది ఏంటంటే నువ్వు చేయగలుగుతావు, నార్మల్ గా నువ్వు నిలబడి కళ్ళతో కూడా నవ్వేయగలుగుతావు. నీ దగ్గర అంటే నీ ఫేస్ నీ బాడీలో అది ఒకటి ఉంది. లేనోడికి కదా అది. ఉన్నోళ్ళు మంచిగా ఇది యూటిలైజేషన్ చేసుకుంటే క్లీన్ అండ్ నీట్ గా ఉంటది కదా, రేపు పొద్దున ఎవరు క్వశ్చన్ చేయడానికి ఉండదు. అది నేను క్వశ్చన్ చేయడానికి అడగలేదు, బట్ ఎందుకు అనేది అడుగుతున్నా అంతే. చెప్తున్నా కదా ఇప్పుడు నాకు అప్పుడు అంటే మనల్ని ఎవరు అడగరేమో, మనం ఏదో టైం పాస్ రీల్ తీసుకుంటున్నాం నవ్వుతారేమో తప్పితే ఇట్లా ఇంటెన్షన్ గా ఇట్లా కించపరచాలి అనేది లేదు అన్నాను అది. ఓకే అంటే ఇప్పుడు చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ గానీ వాళ్ళు గానీ ఎవరైనా మీ అన్న కొంచెం బూతులు మాట ఈ విధంగా ఏమన్నా డిస్కస్ చేస్తారు? లేదు, ఇప్పుడు రాలేదు, అట్లా రాలేదు. ఓకే, నీ తరపు నుంచి చెల్లెకి ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తావు? బంగారం అన్నా అంతే. ఓకే, 1 word లో చెల్లె గురించి ఓన్లీ బంగారం. ఓకే, చెల్లెలో నీకు నచ్చింది ఏంటి? చెల్లెలో నచ్చింది గుట్టే ఉన్నదానికి లేని దానికి మా అయ్య చెప్తుంది, మా అయ్య వచ్చి నన్ను అది నచ్చదు. ఏం పేరు చెల్లె పేరు? పూజ. పూజ చూడు మళ్ళీ నీ మీద కంప్లైంట్ చేసిండు ఒకటి. బంగారం అని ఒక పెద్ద బిరుదు అయితే ఇచ్చిండు, తర్వాత ఉన్నదాన్ని లేదని తీసుకొని మా డాడీ దగ్గర చెప్తాను. ఒకసారి చూడు మళ్ళీ ఒకసారి చెల్లెగా సెట్ చేయి అన్నని. ఓకేనా? ఓకే, ఇప్పుడు 10th చదువుతుందా? మంచిగా బాగా చదువుతుందా చెల్లె? ఓకే, డాడీ ఏమని చదువుకున్నాడా? మమ్మీ డాడీ? లేదన్నా, ఏం లేదు. అంటే నీకు చదువుకునేటప్పుడు కావచ్చు అప్పుడు కావచ్చు అంటే కొంచెం చదువుకుంటే ఇంకా బెటర్మెంట్ ఉంటుంది అని అనుకోలేదా బాను? అన్న ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ ఏం చేస్తలేరు అన్న. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది చదువుతారు, అందరిని అనట్లేదు, అందరిని అంటలేదు, కొంతమంది ఉన్నారు వాళ్ళు కొంచెం అటెండెన్స్ కోసం పోవడం తప్పితే పోయి ఆడ చదివేది పీకేది ఏం లేదు. సో నేను వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నా అంటే మీకు నిజంగా చదవాలని ఉంటే చదువుకోండి, కాకపోతే నీకు ఏదో అటెండెన్స్ కోసం పోతున్నా, ఇంట్లో వాళ్ళు పొమ్మన్నారు కాబట్టి పోతున్నా, ఏదో పేరుకు పోతున్నా అంటే పోతున్నా అట్లే కాదు. నీకు నిజంగా పోవాలనుకుంటే లేకుంటే కాలేజ్ టైం వేస్ట్ పనికి వెళ్ళిపో. పనికి వెళ్తే నీకు తెలుస్తుంది లైఫ్ అనేది ఏంది, ఎవరితో ఎట్లా మాట్లాడాలా, ఎవరి దగ్గర ఎట్లా ఉండాలా అవన్నీ తెలుస్తాయి. సో పైసలు కూడా వస్తాయి కదా నీకు. అంటే ఇప్పుడు ఇక్కడ నేను చదువునేమో ఇట్లా చదవద్దని నేను చెప్పట్లేదు, చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా చదువుకుంటే వేస్ట్, అది టైం వేస్ట్ అయిపోతుంది మీరు అన్నట్టు. అది ఓకే, సూపర్, కరెక్ట్ పాయింట్. ఇంకోటి బాను నీ లైఫ్ లో అంటే ఏదన్నా మళ్ళీ నువ్వు చేసిన పనులల్లా ఈ పని నేను మళ్ళీ చేసి ఇందులో డబ్బులు సంపాదించగలుగుతానే అలాంటి పని ఏదైనా ఉందా నువ్వు చేసిన అన్ని పనులల్లో? అర్థం కాలే అన్న. నువ్వు ఇప్పుడు చిన్న పనులు చేస్తున్నావు కదా, అన్ని ఏమేమి చేసినావు అవి పేర్లు నేను పెద్దగా ఏం తీయను, అవిట్లకి నేను ఆ పనులనే స్థిరపడితే నేను అందులో డబ్బు సంపాదించగలుగుతా అనే పని ఇది నీది.
అంటే ఈ దాంట్లో పర్మనెంట్ ఐ మీన్ ఇట్లా ఎదగాల్సిందే దేంట్లో కూడా లేదు పాలేసుకుంటే పైకి ఎదుగుతామనేది అట్లా ఏం లేదు కదన్న. సో సంపాదించలేమా పాలు వేసుకుంటే డబ్బులు? అన్న అదొక 2-3 గంటల పని, దానికి మీరు నువ్వు ఎంత వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేవు కదన్న. అది పర్మనెంట్ ఉంటుందని కూడా నేను చెప్పలేదు. అంటే నేను మేబీ ఇప్పుడు ఒక ఏరియా అంటే చాలా పెద్దగా ఉంటది, నాకు తెలిసి ఒక అన్న నువ్వు కొన్ని 10,000 పాల ప్యాకెట్స్ అండ్ 5,000 పాల ప్యాకెట్స్ అవిట్ల మీద వస్తుంది కదా. నేను నాకు ఆ రేంజ్ తెలియదు. నేను కొన్ని కింద పని చేస్తుండేప్పుడు ఒక కిరాణా షాప్ లో ఒక అన్న కింద, ఆ అన్న కింద నేను పాలేస్తుండే తప్పితే నేను నా సొంతంగా దాకా చూడలే, అంతదాకా వెళ్ళలేదు కూడా. నేను వెళ్ళాలన్న ఆలోచన లేదా? ఆలోచన కూడా రాలేదు. ఓకే, దేంట్లో స్థిరపడదాం అనుకుంటున్నావు అంటే ఇప్పటిదాకా? ఓకే, నీకు ఆల్రెడీ ఇప్పుడు ఎంత 18-20 ఉంటుందా? 19 ఇయర్స్ కదా. అంటే దేంట్లో స్థిరపడదాం అనుకుంటున్నావు? అంటే మళ్ళీ ఊరికెళ్ళి అదే వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నావు, ఏదైనా ఒక దాంట్లో సెటిల్ అవ్వాలి? ఏం లే అన్న, నాది మీకు ఇందాక అక్క కూడా చెప్పిన అది డ్రీమ్ అని చెప్పి సిల్వర్ ప్లే బటన్. ఓకే, యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఇంకా యాక్టింగ్ మా సిస్టమ్ ఇవన్నీ. నేను చెప్తున్నా కదా, నేను ఫోన్ నా దగ్గర పాత ఫోన్ ఉన్నప్పుడే అంతకుముందు ఏ ఫోన్లోనే ఇట్లా హాయ్ గాయ్స్ దిస్ ఈజ్ మీ అది ఎట్లా చెప్పుకుంటేనే డిలీట్ చేసేసుకుంటుండే తప్పితే ఎవరికి చూపించకపోతున్నాయి, మళ్ళీ సిగ్గుపోతుందని. వాళ్ళు జడ్జ్ చేస్తారు కదా ఏంద్రా ఈ వీడియోలో అది ఇది అని చెప్పేసి. అట్లా. ఇంగ్లీష్ ఎంతవరకు మాట్లాడుతూ? నాకు ఇంగ్లీష్ రాదు. మన సిద్దిపేట మోడల్ లెక్క 2 వర్డ్స్ వచ్చాయి, హాయ్ దిస్ ఇస్ బాను. అట్లా అంటే అట్లా వాళ్ళతో పోల్చకన్నా నన్ను. సిద్దిపేట మోడల్ మంచి క్రెడిబిలిటీ క్యాండిడేట్, నేను ఓపెన్ గా చెప్తున్నా, స్క్రాప్ కాదు మనోడు. ఓకే, తెలియదు అన్న. లేదు మంచి కష్టం మనోడు, నిన్ననే వచ్చిపోయాడు. ఓకే, నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్ మీన్స్ చిన్న ఒక అంటే మితిమీరిన ఒక పిచ్ అనేది ఉంటుంది ప్రతి మనిషికి. అది ఎందుకు వస్తుంది అంటే నేను దాన్ని తప్పుగా తీసుకున్నాను. ఎందుకంటే బాను ఇప్పుడు 19 ఇయర్స్, బానుకు ఒక 30-32 వచ్చేసరికి కూడా సో కాల్డ్ అంటే అంటే ప్రతి ఒక్క బైక్ ఒకటి ఉంటుంది. అంటే ఈ ఏజ్ లో నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, లేదంటే ఒక ఎంజాయ్మెంట్ ఉండాలి, డబ్బులు సంపాదించాలి, మంచి ఇల్లు, ఫ్యామిలీ అన్ని మిస్ అయిన క్యాండిడేట్. అన్నిట్ల మీద ఎట్లా ఉందంటే ఒక 1 వీక్ అన్నం తిననోడికి ఒకేసారి అన్నం పెడితే ఎట్లా తింటాడో అట్లా ఆ దాంట్లో ఉన్నాడు మనోడు. ఓకే, అట్లా కాదు, వాళ్ళతో పోల్చడానికి అది కాదు. నేను ఒకటి చెప్తున్నా బానుకి, నీ లైఫ్ లో నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఒక బ్రదర్ చెప్తున్నా, ఎవరితో పోల్చినా సరే తక్కువ చేసుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నువ్వు ఏదైతే చూసుకుంటూ వచ్చినావో అవన్నీ అవిట్లకన్నా డబ్బులు చూసి వచ్చినా, అవన్నీ చేసుకొని వచ్చినా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. నీకు ఇంకో హైలైట్ చెప్తాను నేను, నువ్వు అన్నావు మాటగా ఉప్పల్ బాలు గురించి ఐడియా ఉందా నీకు? చాలా మంచి ఆయన కదా. ఆయన ఎవరితో తిరుగుతాడు తెలీదు, బట్ వాళ్ళ గురించి తప్పుగా కాదు, అంటే స్క్రాప్ బ్యాచ్ ఇట్లా అట్లా మాట్లాడుకునే వాళ్ళతోనే తిరుగుతాడు. అవునా? నేను ఏమంటున్నా అంటే బాలు గురించి అందుకు నువ్వు ఆ వర్డ్ అన్నావు కాబట్టి అంటే వాళ్ళతో పోల్చొద్దన్నా అన్న. నేను సారీ, నేను తప్పు కింద అది ఆమె అని అనట్లేదు. నేను ఆయన నాకు వేరే వాళ్ళు అనుకున్నా. నేను మామూలుగా అంటారు కదా మోడల్స్, రాజు డేంజర్ స్మైలీ, యుశేఖర్ కొడంగల్, అట్లా అనుకున్నావు. లేదంటే మోడల్స్ అంటే చిప్రి ఇట్లా వేసి కలర్లు వేస్తారు వాళ్ళు అనుకున్నావు. లేదు, సిద్దిపేట మోడల్ మనోడు కూడా మంచిగా ఉంటే సూపర్ అన్న. మంచిగా వీడియోలు తీసుకొని మంచిగా ఉంటే ఒకటే బాను, నీ లైఫ్ లో ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే యాక్టర్ అవుతావా? ఓన్లీ సిల్వర్ ప్లే బటన్ రాగానే ఆడ కూడా పూజ చేసుకుంటావు? లే అరే అట్లా ఎందుకన్నా, పోవాలా సిల్వర్ ప్లే, డైమండ్ ప్లే బటన్, ఓ మస్తు గోల్డ్ ప్లే బటన్ మస్తు రావాలి. నువ్వు చేసే కామెడీని జనాలు అంత దాకా తీసుకెళ్తారు అనుకుంటున్నావు బాను? నా మీద నాకు నమ్మకం ఉంది, నేను చేయగలుగుతా. 0 నుంచి 14K వరకు వచ్చినప్పుడు 14K నుంచి 100K వెళ్ళలేనా? వెళ్ళలేవని నేను అనట్లేదు. నేను ఏమంటున్నానంటే యూట్యూబ్ వేరు, ఇన్స్టాగ్రామ్ వేరు. యూట్యూబ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు? యూట్యూబ్ లో 800 సంథింగ్ ఉంటారంటే. మొన్న నుంచి షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా. ఓకే, ఏమని ఉంటుంది? బాను బ్లాగ్స్ అని ఉంటుంది. బాను బ్లాగ్స్ అని ఉంటుంది. బానుది కూడా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. మన వాళ్ళు బాగా ఫన్నీ ఉంటాయి వీడియోలు, చాలా బాగుంటాయి. ఎందుకంటే జస్ట్ అంటే కొంచెం టైర్డ్ లో ఉన్న వాళ్ళు ఎంటర్టైన్ అవ్వచ్చు, ఆయన వీడియోలు చూస్తే అంత బాగుంటాయి కాబట్టి చెప్తున్నా. వీలైతే నేను డిస్క్రిప్షన్ లో కూడా ట్రై చేస్తాను, మర్చిపోతావు సార్. నేను లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్ లో ఒకసారి చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఆయన వీడియోలు చూసి ఎంటర్టైన్ అవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ ని. అండ్ ఇప్పుడు ఇన్స్టాలో నీకేమన్నా వస్తాయా? నీకు ప్రమోషన్ చేయి వస్తే అన్న అన్ని మన దోసగాలే ఉంటాయి, వాళ్ళ దగ్గర మనం పైసలు అడగలేము, తీసుకోలేము. అంటే ఏ కైండ్ ఆఫ్ అండర్వేర్లు, పాయింట్లు ఇట్లాంటివి? అదేనా? అరే మేము షాప్ పెట్టినాం రా, ఈ అండర్వేర్లు అమ్ముడు పోవట్లేదు, ఇట్లా అట్లా చేయవి అవి. చెయ్యనని చెప్పట్లేదు, అంటే నెత్తినొప్పి ఉంటుంది అన్న. మన వ్యూవర్స్ ఎట్లా ప్రమోషన్కి ఎక్కువ చూపెట్టారు. ఫర్ సపోజ్ మీది ఇన్స్టాగ్రామ్ ఉంది, అకౌంట్ ఉంది,
మీరు రీల్స్ కి మస్తు ఉంటాయి మీ అందరు ఇష్టపడతారు. నువ్వు సడన్ గా ఒక మంచి ప్రమోషన్ ఏదో ఒక ప్రమోషన్ చేయగానే ప్రమోషన్ చేస్తున్నా స్టార్ట్ చేసినావు, పైసలు వస్తున్నాయా? అరే నెగిటివ్ అనుకుంటారు. ఆ, so, ఎన్ని రోజులకు ఇదంతా మాట్లాడి ఇంత మందిని మనం గుంజుకుంది ఇప్పుడు ప్రమోషన్ promotions చేస్తున్నా కోసమే. అట్లా వద్దు అని. నాకు ఎందుకు విన్జా గోల్డ్ కూడా వచ్చింది, రీల్కి 15,000 ఇస్తున్నాడు వాడు. ఏం గోల్డ్? విన్జా గోల్డ్ యాప్ ఉంటుంది కదా, బెట్టింగ్ యాప్. ఓకే, ఐడియా లేదు మనకు పెద్దగా అది. అది కూడా రీల్కి 15,000 ఇస్తాడు. వద్దు రాబోయి 14K 14,000 15,000 ఇస్తాను. 15,000 నాకు ఒక ఫ్రెండ్ త్రూ వచ్చింది అది. నేను వద్దు నేను చెయ్యని చెప్పేసిన. ఇక అప్పులు ఉన్నాయి కదా, చేసుకుంటే బాగుండేదేమో. వద్దన్నా, తమ్ముడు మంది కింద వెళ్తేస్తారు. ఓకే, మళ్ళీ లేపి మళ్ళీ కింద ఎత్తేస్తారు. అట్లా వద్దు. వాళ్ళు మనల్ని చూస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు నన్ను చూస్తారు. సో వాళ్ళని ఎంటర్టైన్ చేసేదే నా పని కదా. నాకు వాళ్ళకి అదే దానికే కదా వాళ్ళు ఫాలో చేసుకుంది. దట్స్ ఇట్, ఎంటర్టైన్ చేయాలి అంతే. ఓకే, ఇది ఎట్లా వచ్చింది? సావు కాడ కూర్చొని థమ్స్అప్ అడగాలి అంటే ఇట్లా ఏడవాలి. ఒకసారి ఒక్క యాక్టింగ్ చేసి చూపి నాకు. ఓ కొడుకో నా కొడుకు అని ఉంటుంది అన్నది. జర చేయి అది ఒకసారి, నీ ఆడియన్స్ కోసం చేయి. ఎట్లా చేస్తావు యాక్టింగ్? ఎట్లా ఏం అడుగుతారు వాళ్ళు? వాళ్ళు ఏం అడగరు. అంటే సావు కాడ నువ్వే బట్ట కప్పుకొని కూర్చుంటావు. సావు కూడా ఉందో లేదో ఇట్లా దగ్గర పెట్టుకున్నావు కెమెరా, అగరబత్తులు వెలిగించుకొని. అగరబత్తులు ఓ కొడుకో నా కొడుక ఎంత మంచిగా ఉంటివిరా నువ్వు. అరే వస్తలేదన్న, నవ్వు వస్తుందన్న నాకు. చెయ్యాలని మస్తుంది, లోపలికి వస్తుంది కానీ నవ్వు వస్తుంది అంతే. ఓకే ఓకే, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? పెద్దగా ఏడుపు రాదు, బట్ ఒక్కొక్కసారి నా పక్కన నా ఫ్రెండ్స్ ఎవరు లేనప్పుడు పని కాడ ఆలోచిస్తా. ఓవర్ థింకింగ్. ఏ విషయాల్లో? ఏ విషయాల్లో అంటే ఇదే, అరే దీంట్లో సక్సెస్ అవుతామా మా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ, ఏం చేస్తాం మన అయ్యే లెక్క మనం కూడా వాచ్మెన్ వేయాలా అట్లా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లో సక్సెస్ అయితే ఏమవుతావు? నీకు డబ్బులు రావాలంటే ప్రమోషన్ చేయాలి. యూట్యూబ్ అనుకో, వ్యూవర్షిప్ ఉంటే రెవెన్యూ వస్తుంది. నా బేసిక్ ఐడియా ఏంటంటే ఇన్స్టాలో గ్రో అయిన తర్వాత యూట్యూబ్ని గ్రో చేసుకుని దాంట్లో మంచి మంచి బ్లాగ్స్ చేసుకుంటూ ఎంటర్టైన్ చేయడమే తప్పితే దీని నుంచి ప్రమోషన్ చేయాలా పైసలు రావాలా అనేది ఏం లేదు. ఓకే, అంటే నేను ఇంతకుముందు అది అందుకే అన్నా, అంటే యూట్యూబ్ని ముందుకు అంటే నువ్వు ఇప్పుడు ఫన్నీ కంటెంట్ చేస్తున్నావు, జనాలకు కావాల్సిందంటే నాన్ వేసిన బ్లాగ్స్ చేయాలన్నా. అంటే బాను దగ్గర నుంచి ఇప్పుడు నువ్వు ఉండేది హైదరాబాద్ లో, ఏం చూపిస్తావు? మా అంటే మీ ఇంటి పక్కన ఏదైనా బర్ల దొడ్డు ఉంటే కొద్దిసేపు చూపిస్తావు, పక్కన పార్క్ ఉంటే కొద్దిసేపు చూపిస్తావు, ఆలీలు పూరీలు పోతుంటేనో లేదా ఆళ్ళు పోతుంటేనో ఇగో సిస్టర్ పోతుంది ఇంకోటి అనుకుంటా ఓ 10 వీడియోలు చేస్తావు. దాని తర్వాత ఏం చేయగలుగుతాం? బ్లాగ్స్ అంటే అంతే అన్న, అది అట్లనే చేసుకుంటూ వాళ్ళ ప్రజలని వాళ్ళకి కంటెంట్ అందించడమే నా పని కదా. సో కంటెంట్ ఎత్తడం నా పని. ఓకే, కంటెంట్ ప్లానింగ్ అయితే ఉంది, ఇదే బేసిక్. సో సక్సెస్ అవ్వకపోతే ఏంది? సక్సెస్ అవ్వకపోతే అయితా అన్నాను అట్లా అనకు. అవ్వవు అనట్లా, అవ్వకపోతే ఏంటి అసలు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముంది, ఇట్లా నేను పని చేసుకోవాలి. డ్రైవింగ్ వచ్చు నాకు, కుకింగ్ వచ్చు. సో కుకింగ్ అంటే ఏమేమి వండుతావు బాగా? ఇంట్లో కాదు బయట, అదే చెప్తున్నా కదా, ఫాస్ట్ ఫుడ్ వచ్చు. ఓకే ఓకే ఓకే, ఫాస్ట్ ఫుడ్ వచ్చు, నూడిల్స్, మంచూరియా, పిజ్జా, బర్గర్, శాండ్విచ్, మోక్టైల్స్, కేఎఫ్సి అవన్నీ వచ్చు. ఎంత ఇస్తారు మీకు అవన్నీ చేస్తే? నార్మల్ గా షెఫ్ గా వర్క్ చేస్తే నేను ఇప్పుడు ఆ లెవెల్లో ఏం లేదు, మామూలుగా చిన్న హ్యాపీ వేర్స్ అని ఒకటి ఉంటది బోరంపేటలో, రండి అందరూ. నీకు ప్లస్ అవుతుంది అంటే నేను సపోర్ట్ చేయడానికి రెడీ. నాకు ఇది సపోర్ట్ అవుతుంది అని, నా వల్ల నీకు ఏ సపోర్ట్ కావాలి సార్ కోసం అంతే. ఎవరైనా సరే నేను ఏమంటున్నా ఇక్కడ, బాను సంతోష్ అన్న అనే పర్సన్ నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నాకు స్వార్థం ఉండదు. నేను బతకాలి, నాతో పాటు నా వల్ల ఏ హెల్ప్ కావాలో నేను చేస్తాను. డబ్బులు చేసేంత గొప్పని కాకపోవచ్చు, అది కూడా చేసేటి చేస్తున్నా. ఇప్పుడు నేను కొంచెం ముందు ఫేమ్ అయినా సరే, నేను 10 మందికి తెలిసిన, నాతో పాటు బాను కూడా ఫేమ్ అవ్వాలనే చూస్తాను. నా ఇంటెన్షన్ ఓవరాల్ అంతే ఉంటుంది. అన్న ఒక్క నిమిషం, ఈ ఇంటర్వ్యూకి రాకముందు అంతెందుకు ఇతే బయట వచ్చినప్పుడు మీ బేస్, మీ వాయిస్ మాట్లాడే బేస్ చూసి నాకు ప్యాక్ అయిపోయినాయి. నేను నిన్న మా ఫ్రెండ్, నిజం చెప్తున్నా, నిన్న దాకా 10 మందికి ఫోన్ చేసిన, అరే ఇట్లా అన్నకి అన్న ఇంటర్వ్యూకి రమ్మంటుండే, ఏమంటావు? వంశీ అన్న ఒక ఆయన ఉంటాడు, ఆయన మీ ఇంటర్వ్యూలు చాలా చూస్తాడు, పెద్ద ఫ్యాన్ మీకు. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ పెట్టు వంశీ అన్నాను. ఆయన మీ వీడియో ఇంటర్వ్యూలు చాలా చూస్తాడు. ఆయనకు ఫోన్ చేసి అడిగిన, అన్నకి ఇట్లా పిలుస్తున్నాడు. అరే అన్న పిలుస్తున్నా పో, బట్ ఆయన జర ముక్కి సూటిగా మాట్లాడతాడు, చూసి మెల్లగా ఆన్సర్ ఇవ్వు, మళ్ళా నువ్వు పొప్పటై రాకు, చూసి మాట్లాడు. కానీ చాలా మంచిగా ఉన్నావు, ఫ్రెండ్లీగా ఉన్నావు, అట్లేం లేదు, హంబుల్గా ఉన్నావు. ఒకటి బాను, నేను ఒకటే చెప్తాను, ఒకటే జీవితం. కష్టాలు, ఫ్యామిలీ కోసం కష్టాలు ఉంటాయి,
గోల్స్ ఉండాలి, కంపల్సరీ గోల్స్ ఉండాలి. గోల్స్ లేకపోతే నువ్వు అన్నది యూట్యూబ్లో అవ్వకపోతే అని ఎందుకు అడిగిన అనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను ఎట్లా వచ్చినా నీకు తెలియదు కదా. అరే చెప్పి నా పాలు వేసుకుని ఇక్కడ దాకా 4 lakhs సబ్స్క్రైబర్స్ చిన్నది అది. నా పాట్ లో ఒక చిన్న, ఇప్పుడు మనకు నీకు అన్ని ఇయర్స్ ఒక ఇంటికే మందం అది నేను చెప్పింది. నేను చేసిన కష్టాలలో నేనేమంటా అంటే అందరు అట్లనే పడాలి, కష్టపడాలి. నువ్వు స్టడీ గురించి అన్నప్పుడు కూడా నేను అదే అనుకున్నాను. మేబీ అంటే నువ్వు అన్నట్టు కూడా స్టడీ మీద ఎక్కువ ఫోకస్ చేసి, ఇప్పుడు మొన్నటిదాకా మావాడు ఒకడు ఎగ్జామ్ రాసిండు, సరే చెప్పండి, 4 రోజులు ఎగ్జామ్ రాసిండు. నేనేమంటానంటే ఏదైతే వర్క్ ఉందో నువ్వు అన్నట్టుగానే అందులోనే అంటే ఆ వర్క్ అన్న చేయాలి. లేదంటే అమ్మాయిల కోసం కాలేజ్కి వెళ్తున్నాం అని చెప్పి పార్క్లో తిరగడాలు, లేదంటే సిగరెట్లు అని అదని ఇదని ఖరాబ్ అవ్వద్దు అనేది నాకు మంచిగా అనిపించింది. ఆ థాట్ లో నువ్వు వెళ్ళినదుడు, బట్ సక్సెస్ అవుతావు అనే నమ్మకం అయితే నాకుంది. కాకపోతే ఈ కష్టం సరిపోదని నేను చెప్తా. చేద్దామన్నా ఇప్పుడు చేసే కష్టం, ఎందుకంటే 19 years నీకు ఇంకా టైం లేదు అన్న. అంటే నేను మా సార్ దగ్గర 2 సంవత్సరాల నుంచి చేస్తున్నా, ఆయన నాకు చాలా సపోర్ట్ లేదు. మర్చిపోయినాము అది ఏంటది. హ్యాపీ వేర్స్ బోరంపేటలో ఉంటుంది. బోరంపేటలో హ్యాపీ వేర్స్ అని మీకు చిన్న చిన్న పిల్లలు ఉంటే తీసుకొని రమ్మని. బాగుంటది అక్కడ, ప్లేజ్ ఉన్నది, పెద్ద ప్లేజ్ అను. సో నేను ఎందుకు బయటకు వెళ్ళలేకపోతున్నానంటే నేను మా సార్ దగ్గర 2 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఆయన నమ్మకంగా ఉంచుకున్నాను నన్ను. ఇప్పుడు నేను మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఆయనకు చెయ్యిరిపోయినట్టు అయితే నేను వస్తే రావాలని నేను అనట్లేదు. అంటే కష్టం సరిపోదంటే నేను బయటకు వస్తేనే కష్టం చేయగలుగుతాను. లేదు నువ్వు ఆడుంటూ కూడా కష్టపడవచ్చు. టైం సరిపోవట్లేదన్న. అన్న నేను ఇప్పుడు 11 గంటలకల్లా డ్యూటీకి వెళ్ళిపోవాలి. మళ్ళీ 10 క్లోజ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి 11 రీల్స్ లో క్లోజ్ తిని పడుకునే. మార్నింగ్ ఏం చేస్తావు, ఎన్ని గంటలు లేస్తావు? మార్నింగ్ 8 గంటలు లేస్తావు. 8 దగ్గర 6 లేవు అంటే అంత పొద్దుగల్లా చెయ్యలేమన్నా. నువ్వు ఎంత ఫేస్ వాష్ చేసుకున్నా ఆ మబ్బు అనేది కెమెరాలు కనిపిస్తుంది నీకు. ఇప్పుడు నీ దగ్గర కంటెంట్ కావాలి కానీ నువ్వు ఎట్లున్నావు అనేది నాకు ఇంపార్టెంట్ కాదు. నేను ఇప్పుడు నీ వీడియో చూస్తే ఏం చూస్తావు తెలుసా? నీ ముఖం ఎట్లుంది, నీ మూత ఎట్లుంది నాకు అనవసరం. నువ్వు మాట్లాడేది కానీ నీ బాడీ లాంగ్వేజ్ స్టైల్ గానీ ఎట్లుంది అనేది చూస్తాం. నీ దగ్గర నుంచి జనాలు ఏం చూస్తారంటే బాను హైట్ ఉన్నాడా, అందంగా ఉన్నాడా అనేది చూడరు. నువ్వు యాక్టింగ్ ఎట్లా చేస్తున్నావు, నీ యాక్టింగ్ లో ఎంత మంచి ఫన్ ఉంది అనేదే చూస్తారు. అనేది ఏంటంటే నిద్రముఖమా ఇంకోట పక్కన పెట్టి, ఇప్పుడు మనం ఒక స్టెప్ ఎక్కాలి అన్నప్పుడు ఇప్పుడు నీకు 800 14K అదే అనట్లేదు నేను యూట్యూబ్ గురించి మాట్లాడుతున్నాను. యూట్యూబ్ 800 కదా, దాన్ని ఇంకొంచెం ఒక 3 minutes వీడియో 4 minutes వీడియో చేస్తే అంటే నేనేమంటున్నా అంటే టైం సరిపోవట్లేదు అన్నా కదా. 6 o'clock నీకు 1 hour చాలు నాకు తెలిసి, అవునా? టేక్స్ ఎక్కువైతే అవన్నీ ఉంటాయి. సరే చెప్పండి. బ్లాక్ టేక్ ఏముంది బాను అన్న? నేను పుసుక్కున ఏదైనా బూత్ మాట అన్నారు అనుకో, మీలాంటి వాళ్ళు ఇక నాకు పిన్ని వేస్తారు. నేను బాను ఆ కంటెంట్ ఏదైతుందో నీకు నేను టార్గెట్ గా చెప్పట్లేదు. ఇది నేను ఏమంటున్నా అంటే నువ్వు ఒక క్లీన్ క్యాండిడేట్. ఇప్పుడు నీ ఫేస్ చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది, ఓ మచ్చ ఉంది, ఆ మచ్చ సెట్ చేసుకో అని చెప్పడంలో తప్పేం లేదు. బాగుంటది అది, లేకపోతే బాగుంటది అనేది నాకు జస్ట్ నాకు కాంప్లిమెంటరీ. తీసుకుంటావో లేదా నీ పర్సనల్ అది. లే అన్న, ఆ కాంప్లిమెంటరీలో కూడా నేను కరెక్షన్ చేసుకుంటా దాన్ని, అంతే. అది చెప్తున్నా నేను. అది కరెక్షన్ చేసుకుంటే చెప్పింది మంచి వర్డ్ అనుకుంటే కరెక్షన్ చేయాలి. లేకపోతే మనకు నష్టాలని వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నా దగ్గరికి వచ్చి ఇట్లా మొత్తం ఇట్లా లేపిన వాళ్ళు కూడా ఇట్లా కూర్చొని మొత్తం మారిపోయినా. నేను మామూలుగా మీ చూసిన మీరు ఇంటర్వ్యూ చూసిన నిన్న ఒకటి, ఇదే ఫోన్ చేసి కదా అన్ని ఎట్లా మాట్లాడతారు అన్ని చూసిన. కింద వాళ్ళకి మీ ఇంటర్వ్యూ ఒక ఇన్స్పైరింగ్ అనిపించాలి, కాకపోతే ఇట్లా దీనివల్ల ఏం లాభం అని అనిపించకూడదు అని చెప్పేసి. సో ఉన్నాయి అంటే మీరు మోడల్స్ చేసిరు కదా, అది చాలా ఫన్నీగా ఉన్నాయి. నేను ఆ కామెంట్ ఒకటి చెప్తున్నాను అంతే మీకు. ఓకే నేను ఆ కామెంట్ చూసి చెప్తున్నా. ఏమన్నారు కామెంట్ లో? ఈ వీడియో వల్ల ఏం లాభము సంతోష్ అన్న, ఇన్స్పైరింగ్ ఉన్నది వాళ్ళని అంటే మీరు మోడల్స్ ని అలా నీళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తారు కదా, అది మీకు కంటెంట్ మీకు వ్యూవర్షిప్ వస్తుంది. దాన్ని సంతోష్ అన్న కంటెంట్ కోసం వ్యూవర్స్ కోసం ఏం చేయడు. నేను చెప్తా, చాలా మంది జనాలకు తెలియదు. అంటే వాళ్ళు అనుకుంటారని మీకు వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు మీరు బాను ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నేను ఎందుకు పిలిచిన చెప్పాలనా? నీ దగ్గర ఒక టాలెంట్ ఉంది. నువ్వు నా దగ్గరకు వచ్చేదాకా కూడా నువ్వు ఉన్నవా లేనివా, పాల ప్యాకెట్లు వేసినావా, పేపర్లు వేసినావా నాకు తెలియదు. ఇప్పుడు నా ఇంటర్వ్యూ వల్ల నీ దాంట్లో కొంతమంది ఉన్నారు 14,000 మంది, నా దాంట్లో 2 లక్షల క్రాస్ ఉన్నారు, ఒక దాంట్లో 50,000 క్రాస్ ఉన్నారు, ఒక దాంట్లో 2 లక్షల క్రాస్ ఉన్నారు, నా యూట్యూబ్ లో కూడా 4 లక్షల క్రాస్ ఉన్నారు. ఈ 4 లక్షల మందిలో ఇందులో ఒక 2 లక్షల మంది, అందులో 50,000 మంది, అందులో 50,000 మంది చూసారు. ఇంకో 2 లక్షల మందికి బాను పరిచయం అవుతాడు. బాను టాలెంట్ అనేది అంటే నా ఇంటర్వ్యూ చూసి కూడా కొంతమందికి నా సబ్స్క్రైబర్స్ తెలియకపోవచ్చు. నీకున్న టాలెంట్ వాళ్ళు అరే ఏదో భలే చేసిండే, మనోడు ఏదో చెప్తున్నాడు, మనోడు వీడియోలు చూద్దామని చూసే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. ఆ ఇంటెన్షన్ తో అంతే. ఇప్పుడు మోడల్స్ ఉన్నారు కదా, మోడల్స్ లో వాళ్ళు చిల్లరగా తిరిగే విధంగా నా వీడియోల వల్ల
మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందికి తెలియదు ఏంటంటే అన్న వీళ్ళ వల్ల యూజ్ ఏంటంటే ఎగ్జాక్ట్ వాళ్ళకి చెప్పాను అంటే వాళ్ళు అదే అంటున్నా యూజ్ ఏంటంటే ప్రతి యూజ్ లేదనుకుంటే ఎవరితో యూజ్ లేదు, యూజ్ అనుకుంటే ప్రతి ఒక్కరిని సెట్ చేయొచ్చు. నా ఇంటెన్షన్ అదే. అంటే ఈ కామెంట్ మీకు ఇక్కడ చెప్పడానికి అసలు కారణం కూడా అదే. అంటే తప్పేం లేదు, అందుకే నేను కామెంట్ చూడను. అంటే నేనేం నా ఇంటెన్షన్ ఏముంటది అంటే నేను ఒక ఇంటర్వ్యూలో కూర్చుంటే నేను క్లీన్ అండ్ నీట్ గా కూర్చోను, నేను ప్రిపేర్ అయ్యి కూర్చోను. మాక్సిమం ఇప్పుడు నీ వీడియోలు అన్న నా వీడియోలు చూసినావు కదా అంటే ఎప్పుడైనా నేను రీల్స్ చూసేటప్పుడు నీ వీడియోలు వస్తూ ఉంటాయి. అట్లా చూసినా పర్సనల్ గా అరే బాను వస్తున్నాడు బాను కోసం అస్సలు ఉండదు. ఫోన్లలో పెట్టుకొని ఫోన్లలో క్వశ్చన్ రాసుకొని ఏమైంది నువ్వు ఆ రోజు ఏంది అన్నం తిన్నావు 3 మెతుకులు ఈ టైప్ ఆఫ్ నేను పెట్టుకోను. వచ్చినవా కూర్చున్న దాంట్లో కంటెంట్ వస్తుంది. నేను మాట్లాడే సత్తా నాకుంది, నువ్వు మాట్లాడితే క్వశ్చన్ చేసే అంటే నువ్వేం మాట్లాడుతున్నావు, మిస్టేక్ ఏంది, మంచి ఏంది, చెడు అనేది జడ్జిమెంట్ చేసే కేపబిలిటీ నా దగ్గర ఉంది. అర్థమైందా అన్న? ఇవన్నీ చూసినావు కదా, పర్టికులర్ గా నేను ఫోకస్ చేయను. నా ఇంటెన్షన్ ఏముంటుందంటే నీ వీడియోలు చూసినా ఓకే బాను దగ్గర ఒక టాలెంట్ ఉంది, బాను తీసుకొచ్చి కూర్చోబెడదాం, జనాలు ఇంకొంచెం యూజ్ అవుతుంది. యూజ్ లేని వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. అందరి వల్ల యూజ్ ఉండాలంటే మరి ప్రపంచంలో అందరు యూజ్ అయిన వాళ్ళే ఉండాలి కదా. ఒక ఎగ్జాంపుల్ గా యూజ్ లేని వాళ్ళు కూడా తీసుకురావాలి, మన వల్ల సాధ్యమైతే మారుతారు, లేదంటే వాళ్ళ కర్మ. ఇప్పుడు స్కూల్లో 20 మంది ఉంటారు బాను, మీ సార్ అనుకున్నాడా నువ్వు 10th క్లాస్ లో మంది అయిపోతావు అని? నువ్వు మంచిగా ఉండాలనే కదా నీకు. అరే మనోడు 10th లో మానేస్తాడని నీకు స్టడీస్ తక్కువ అయిపోవడం అయితే ఏం లేదు కదా. ఏదైనా గంతే. నా ఇంటర్వ్యూలు ఇప్పుడు వ్యూవర్షిప్ కోసం దాని నాకు అవసరం లేదు. అంటే కింద కామెంట్స్ వచ్చింది నేను వాళ్ళకే చెప్తున్నా కాబట్టి నిన్ను క్వశ్చన్ ఏమంటే సంతోష్ అన్న డబ్బులే సంపాదించుకోవాలంటే నాకు వేరే ఉన్నాయి. ఇంటర్వ్యూలే కాదు నాకు కావాల్సింది. ఈ ఇంటర్వ్యూ చేస్తే నాకు ఈ ఇంటర్వ్యూల మీద నాకు నేను ఓపెన్ గా చెప్తున్నా, నాకు అసలు నా పిల్లల జీతాలు కూడా లే. నాకు నీకు విత్ ఎవిడెన్స్ చూపిస్తాను. నా చెయ్యి నుంచి నా వేరే ఇంకా ఏదైతే బిజినెస్ ఉందో అందుకే 1,50,000 చిల్ల పెడతాను. జస్ట్ మనం ఇలా చేస్తున్నాం. ఇప్పుడు ఇలా చేసేటప్పుడు అన్ని కాంట్రవర్షియల్ కూడా ఉంటే జనాలకి ఏముంటది? క్యాండిడేట్స్ ఏ టైప్ ఉన్నారు? ఇప్పుడు బాను ఉన్నాడు, బాను స్టైల్లోనే బాను ఇంటర్వ్యూ చేస్తున్నాం. బాను కాంట్రవర్షియల్ చేయడానికి ఏం లేదు. ఓపెన్ గా చెప్పాలంటే ఒకటే బోర్డు ఉండే గదొక అంతే, అది క్యాజువల్ ప్రతి మనిషి అంతవరకే తప్ప ఇప్పుడు ఏమంటాము బాను గురించి పర్సనల్ గా తెలిసినా కూడా నేను అడగకుండా. నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు అమ్మాయితో ఒక రిలేషన్ ఉండొచ్చు, లేదంటే లేకపోవచ్చు, నువ్వు ఇంకోని కొట్టవచ్చు, లేదంటే సో కాల్డ్ ఉండొచ్చు. నేను కొంతవరకు అడుగుతుంది. అది ఎప్పుడు అడుగుతుంటే నీ క్యారెక్టర్ మొత్తం అదే ఉన్నప్పుడు నువ్వు మంచిగా పని చేసుకుంటావు, నీకు ఒక ఆలోచన విధానం ఉంది, ఒక టార్గెట్ ఉంది. నేను నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి నిన్ను కించపరచడం నాకు ఇష్టం ఉండదు. నాకు చేతనైతే నేను బూస్ట్ చేస్తా, లేదంటే మూసుకొని ఉంటా. నువ్వు వీడికొచ్చి నేను యాంకర్ మీద ఎక్కాలి అనంగా ఎవరన్నా అంటే నిన్నంటే నేను యాంకర్ మీద ఎక్కాలి, ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు మొత్తం యాంకర్ మీద ఎక్కేసి రా అనే విధంగా ఉంటే నేను వాడు 2 మెట్లు ఎక్కితే నేను 10 మెట్ల మీద ఉంటాను. నా ఇంటెన్షన్ అంతే తప్ప ఈ ఇంటర్వ్యూల వల్ల ఎంతో కొంత అవేర్నెస్ అనేది రావాలి. ఇప్పుడు చాలా వీడియోలు చేసినాం బాను, చనిపోయిన వాళ్ళు గానీ, సో కాల్డ్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ గానీ, చాలా ఇప్పుడు పొలిటికల్ గురించి కావచ్చు, ఇవన్నీ చేస్తా ఉంటాను నేను. కానీ యూజ్లెస్ అంటే వ్యూవర్షిప్ కోసం అన్ని చేయను. అంటే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాని వాళ్ళ కోసం చెప్పమన్నా 100% అంతే. అదే నేను నీకు చెప్తున్నా, అంటే నీకు చెప్తే వాళ్ళు వింటారు కదా. నేను చేసేది ఏంటంటే పొలిటికల్ గా ఏదన్నా అనిపించింది అనుకో అది మాట్లాడేస్తాను. అరే వాడు ఎంటర్టైన్మెంట్ యాంకర్ రా అని అంటారు కొంతమంది. నా గురించి తెలియదు కదా చాలా మందికి. ఇప్పుడు నేను ఏమేం చేయగలుగుతా అనేది నాకు తెలుసు. ఇప్పుడు బాను ఏం చేయగలుగుతాడని బాను వీడియోలు చూసినా కూడా నాకు తెలుసు. నాకు తెలిసిన దానికంటే ఎక్కువ చేయొచ్చు బాను. ఈ రోజు నువ్వు యూట్యూబ్ లో సక్సెస్ అవ్వకపోతే నేను క్వశ్చన్ చేసిన అంటే నీ దగ్గర ఇంకేముందని గుంజడానికి నేను అడుగుతా తప్ప నువ్వేం చేయలేవని నేను ఎందుకు చెప్తా? రేపు పొద్దున నువ్వు నాన్ విషయం కంటే తోపు అవుతుండొచ్చు, అవ్వాలనే కోరుకుంటా దేవుడు. ప్రతి ఒక్కరు ముందుకెళ్తేనే బాగుంటది. రేపు పొద్దున ఏమన్నా కనిపిస్తే హాయ్ అన్న అనొచ్చు, లేకపోతే బాను నేను సంతోషాన్ని అనొచ్చు. గుర్తు పెట్టుకోవడానికి నువ్వు క్లాస్మేట్సా లేదంటే చెడ్డీలు మార్చుకున్న ఫ్రెండ్స్ కాదు కదా మనం. ఓకే ఇదంతా పక్కన పెడితే బాను, ఇంత ముందు ఒక క్వశ్చన్ అడిగిన, ఎప్పుడన్నా ఏడ్చినవా అని? అది స్కిప్ అయ్యి ఎగిరిపోయింది. చెప్పినా కదన్నా ఏడవా జనరల్ గా ఏడుపు రాదు నాకు. హట్ అవుతా ఏమైనా మన అనుకున్న వాళ్ళు మన ఫ్రెండ్ సర్కిల్నే, మన అనుకున్న వాళ్ళు మనకి ఏదైనా మాట అంటే తీసుకోలేను నేను. అది అంతే సెన్సిటివ్ బాగా. ఫర్ మొన్న ఒక రీసెంట్ గా ఒకటి జరిగింది కూడా చెప్పు. సరే చెప్తున్నా. నీకు ప్రాబ్లం అయితే అంటే ట్రిమ్ చేస్తా. లేదు అంటే పేరేం తీసుకోను, చెప్తా మీకు. ఇట్లానే వాడు తాగేసి ఉన్నాడు, తాగేసి ఫోన్ చేస్తాడు. నేను డ్యూటీ నుంచి వస్తున్నా, నువ్వు 10K ఫాలోవర్స్ అయితే, ఐ మీన్ నాకు 10K కూడా కాలే అప్పుడు ఇంకా. నీకు 10K ఫాలోవర్స్ అనేది ఎగురుతున్నావు ఆరా నువ్వు. నేను దానికి ఒక మాట అనలే. 10K నేను ఎప్పుడు కూడా ఇట్లా 10K ఫాలోవర్స్ అయ్యారని 5K ఫాలోవర్స్ అయ్యారని ఇట్లా స్టోరీ ఏం పెట్టుకోలేదు. ఒకటే స్టోరీ పెట్టినా అమ్మ నాకు 10, మా అమ్మతో తీసినది
5K ఫాలోవర్స్ అయినప్పుడు తీసిన, నీకు 10K అయితే ఏం కావాలని చెప్పేసి అదొక స్టోరీ తీసిన తప్పితే వాడు ఇక తాగేసి ఆగమాగం ఇక మనసులో నేను బయట పెట్టినాడు. ఇక ఫ్రెండేనా? ఫ్రెండే, ఓకే. నాతో పాటు తిరుగుతాడు వాడు. వాడు అనేసాడు, అరే అంటే నేను వానికి ఏం అనలేదు, వానికి ఏం దూరం పెట్టలేదు, వానికి ఏం చేయలేదు, నేను యాటిట్యూడ్ చూపించలేదు అన్న, నాకు శాత కదా నా చూపాను. వాడు ఎందుకు అట్లా అన్నాడు అంటే అట్లనే ఇక సో మన అనుకున్న వాళ్ళు ఎప్పుడు మనోళ్ళు కాదని చెప్పేసి గట్ల. అమ్మని ఎందుకు అట్లా తీసుకోవాలనిపించింది చీర కొనియడానికి? అనలేక ఎప్పుడు అడగలే, ఇక అడిగింది. సో అంత పెద్ద దాంట్లో నేను కూడా ఫస్ట్ టైం వాళ్ళకి వెళ్ళడం. అవునా? ఫస్ట్ టైం నేను. అంత మిడిల్ క్లాస్ బాను? అన్న అయ్యా మిడిల్ క్లాస్ ఉంటే ఇక అదే పని చేసుకొని బతుకుతాం. పోలే వాళ్ళకి. అవునా? లేదు. నీ ఫీలింగ్ ఏంటి అందులోకి వెళ్ళినప్పుడు మమ్మీని తీసుకొని? అరే మస్తు బుద్ధ ఫీలింగ్, అమ్మ ఇంత పెద్ద దాంట్లోకి తీసుకొచ్చింది రాబోయ్ అని చెప్పేసి. ఓకే. ఎంత తీపిచ్చినావు మమ్మీకి సారీ? 7,000, 3,000 నాన్నకు బట్టలు కొందామని వచ్చినాం. 10,000 టార్గెట్ పెట్టుకున్నా. వీళ్ళకి కూడా తెలియదు నేను ఎంత నేను 7,000 కొనిచ్చిన, 3,000 నాన్న కోసం ఉంచిన. మా అమ్మ అన్నది 7,000 నాకు మొత్తం 10,000 నాకు ఒకదానికి వద్దు, అయ్య కూడా కొను అని చెప్పేసి అంటే 7,000 చీరిపిచ్చి బట్టలకి 3,000 ఉంచిన. ఓకే. వద్దట్లేదా మమ్మీ? ఎందుకు రాక అంత పెద్ద చీర అట్లా అంటే నేను మా అమ్మ చాలా ఇన్నోసెంట్ అన్న. నేనేం చెప్పిన అంటే మా అమ్మ వద్దంటది, ఆబ్వియస్ గా వద్దు అంత పెద్దది ఎందుకు, పైసలు నాకు చేతికి నేను బంగారం కొనుక్కుంటానది. ఇట్లా వద్దు. కానీ నేనేం చెప్పిన అంటే అమ్మ నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఇట్లా ప్రమోషన్ చేసిన, నేను ప్రమోషన్ చేయలే ఏం చేయలే, అది కవర్ చేయడానికి అన్నా. ఇట్లా ప్రమోషన్ చేసిన పైసలు వచ్చినాయి, నువ్వు చీర కొంటే ఇట్లా పైసలు వచ్చినాయమ్మా అని చెప్పేసి తీసుకోపోయినా. ఓకే ఓకే. సో నార్మల్ గా చెప్తే ఒప్పుకోదు కాబట్టి ఒప్పుకోదు, ఎందుకు ఆ పైసలు నాకు నేను కొనుక్కుంటాను అని చెప్పి దాస పెట్టేస్తుంది వాళ్ళు. ఇప్పటికైనా నేను దాస పెట్టుకుంటాను, మా సార్ దగ్గరనే దాస పెడతా. నేను ఇప్పటికీ కూడా మా ఇంట్లో జీతం ఎంత తెలియదు, అమ్మ చెప్పేసిన కదా. చూస్తుందా మమ్మీ? చూస్తా అన్న. అరే మా అమ్మ ఏంటంటే వాస్తవం పైసలు మొత్తం ఇచ్చేసేలా, నీకు అవసరం ఏమన్నా నాకు చెప్పు, నేను ఉంటా. నువ్వు ఇంట్లో తింటలేమా, ఇంట్లో పెడతలేమా, నీకు ఇంట్లో బట్టలు లేవా, నీకు ఇంట్లో నీకు కావాలంటే రీఛార్జ్ చెప్పి నేను వేస్తా, కానీ పైసలు మొత్తం నా చేతిలో ఉండాలి. అట్లా వాళ్ళది అంటే వాళ్ళు భయపడతారు, పైసలు వేస్ట్ చేస్తామని భయపడతారు వాళ్ళు అంతే. ఇప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు నీకు బాగా ఇష్టం ఎవరు బాగా అన్న? ఇది ఏం క్వశ్చన్ అన్న, ఇది ఇద్దరు ఇష్టం అన్న. వాళ్ళు అంటే అంటే ఒకరి ఇష్టం లేరు అని కాదు, లేదు అట్లేం లేదు. ఓకే. మమ్మీ డాడీ వర్సెస్ చెల్లె అంటే అమ్మా మీరు అసలు బిగ్ బాస్ లెక్క అడుగుతారు కదా. అమ్మ నాన్న తర్వాత చెల్లె అంతే. ఓకే. అట్లా అని చెప్పేసి నేను చెల్లె నేను తక్కువ ఏం చేయట్లేదు, మీరు ఇక్కడ మళ్ళీ దమ్మని బీజం వేసేసి బీజిఎంలు కూడా ఆయనే ఇస్తున్నాడు చూడు. ఓకే ఓకే. ఎట్లా చుట్టాలతో ఏ విధంగా ఉంది బాగా? ఇప్పుడు చుట్టాలు తక్కువ, మా బావలతోనే. తక్కువ అంటే కొంచెం చిన్న చూపు ఏమన్నా చూస్తారా? లేదు మన పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఎక్కువ తిరగమన్నా. అంతే, మన పరిస్థితులు బాగాలేవు. మొత్తం మా అమ్మకు 5 అక్క చెల్లెళ్ళు. 5 అక్క చెల్లెళ్ళ అందరి లగ్గాలు అయిపోయినాయి. ఐ మీన్ అలా ఉంటాయి కదా, మా అమ్మ అక్కలే కొడుకులే అందరి కూతుర్లే అందరి లగ్గాలు అయిపోయినాయి. అక్క చిన్న, మీ మమ్మీ చిన్నదా? 4 ఆమె 4 అందరి వాళ్ళ కూతుర్లు అందరి లగ్గాలు అయిపోయినాయి. సో మనమే ఉండాలి, మనమే ఉన్నాం. మనం జర జాగ్రత్తగా ఉంటే అందరు మనకు వస్తారు, మన లగ్గాలకు వస్తారు అని చెప్పేసి తప్పితే జాగ్రత్తగా ఉంటున్నాం. ఐ మీన్ మంచిగా ఉంటున్నాం. ఓకే. నీ లైఫ్ లో ఒక తప్పు తెలియకుండా చేసి డిగ్రేట్ ఫీల్ అయిన సందర్భం ఏది బాను? రిగ్రెట్ ఇంట్లో ఫ్యామిలీ నట్ చేయడం కావచ్చు, లేదంటే కావాలని చేయడం కాదు, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన ఇష్యూ? అట్లేం లేదన్నా. నేను వాళ్ళకి ఐ మీన్ ఇంట్లో వాళ్ళకి మచ్చొచ్చే విధంగా ఇప్పటి వరకు ఎప్పుడు ఏది చేయలేదా బాను? లేదు నేను జాగ్రత్తగా ఉంటా. ఐ మీన్ ఊర్లో ఉంటే అన్నా ఏదో తీట పని చేయొచ్చు, కానీ ఈడ పని ఇల్లు పని. ఓకే. మనం ఇప్పటి వరకు నీ లైఫ్ లో అంటే ఒక అమ్మాయిని చూసి బాగుంది అనుకోవడం కావచ్చు, లేదంటే లవ్ స్టోరీ ఏమైనా ఉన్నాయా? లవ్ స్టోరీ మనకి లేవన్నా. అంటే శాత కాదు నాకు పోయి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి చూసి అంత సీన్ లేదు మనకి. వచ్చి డైరెక్ట్ గా ఐ లవ్ యూ అంటే సరే కానిద్దాం అంటావా? అంత సీన్ లేదు నాకు. రిలేషన్ మూవ్ ఆన్ చేద్దాం. భయం అవుతుంది, అమ్మాయిలు అంటే భయం జర నాకు. వాళ్ళ దగ్గరికి పోయి ఏమో భయం అంతే. ఇక లేదంటే డ్రమ్లల్లా లేదు అన్న, అందరు అమ్మాయిలు అట్లా ఉంటారా? నాకు తప్ప అనుకోవద్దు అన్న. అట్లా భయపడుతున్నావు? అందరు అట్లా ఉండరు కదా, కొంతమంది మంచిగానే ఉంటారు, కొంతమంది మాట్లాడరా అంటే మొత్తానికి నేను అమ్మాయిలతో దూరంగా ఉంటానని చెప్పట్లేదు. మా క్లాస్ వాళ్ళు వచ్చి మాట్లాడతారు,
మాట్లాడడం వాళ్ళకి లిమిట్ అంత కాదు బాను ఇది అంతొద్దు. ఇప్పటి వరకు ఈ అమ్మాయి భలే ఉంది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండని అమ్మాయి లేదా అనిపించలేదా మనసులో? సమంత్ హీరోయిన్ అబ్బాయిలు ఎంత మంచిగా ఉంటారు, వాళ్ళని పెళ్లి చేసి హీరోయిన్లు కాదు, హీరోయిన్లు నువ్వు తట్టుకోలేవు. చెప్తున్నా అరే స్క్రీన్ మీద చూసి ఫీల్ అయితే డైరెక్ట్ అంటే 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఇస్తారు కాబట్టి కోట్లు వేయకముందు అరే ఇంకా బయటనే బెటర్ రా అనుకుంటాను. ఇప్పుడు ఎగ్జామ్ మా అనుష్ ఉంది, నీకు ఎట్లా అనిపించింది? సరే అన్న ఇప్పుడు ఎందుకు తప్పుగా తప్పేముంది, ఎట్లా అనిపించింది? అరే అమ్మాయి బాగుంది, ప్రతిదీ తప్పుగా తీసుకోం కదా. ఇప్పుడు నేను చెల్లె అంట, ఏదైనా డ్రెస్సులు ఉంటే అరే బాగున్నావురా, దాన్ని తప్పుగా తీసుకుంటే నేనేం చేయలేదు. అంటే శాత కాదు నాకు చెప్పడం, కాంప్లిమెంటరీ ఇవ్వడం కూడా చేత కదా. నేను సిద్దిపేట మోడల్తో తిరుగు 2 రోజులు పులిగోర ఎట్లా కలపాలని నేర్పిస్తాను. నాకు వాళ్ళ ముంగటుంటేనే వాయిస్ అసలు మాటలన్నీ కూడా రాదు నాకు. ఓకే, అమ్మాయిలు ముంగట ఉంటాయి. ఇప్పటి వరకు హీరోయిన్లు కాకుండా బండి మీద పోతుంటేనో, ఆ పనికి వెళ్తుంటేనో వస్తుంటేనో ఒక అమ్మాయిని చూసి అరే అమ్మాయి బాగుంది అని రిపీట్ గా చూసిన అమ్మాయి ఉందా? రిపీట్ కంటే అంటే ఒకటే రోజు అంటే గడికోసారి తిరిగి చూడడం ఉంటాయి కదా కోతేశాలు. లేదన్నా ఎప్పుడు చూసిందేమో, చూసే ఉంటా బట్ గుర్తులేదు. ఇప్పటికీ గుర్తుకొచ్చే అమ్మాయి ఎవరు ఉన్నారా లైఫ్ లో? ఇప్పటికీ గుర్తుకొచ్చే అమ్మాయి మాకు క్లాస్ లో ఉంటుండే ఒక అమ్మాయి, పేరు చెప్పొద్దు, మంచిగా ఉంటది, అరే మస్తు ఉందిరా అమ్మాయి అని చెప్పేసి మాట్లాడేదా? లే చెప్తున్నా అన్న ప్యాక్ అయితే అని చెప్పేసి పోకపోతుండే దూరం, మా క్లాస్ కూడా కాదు పక్కన క్లాస్. రైట్ గంతే. స్కూల్ కాకుండా బయట మనం జర తెలిసింది షాప్ ఎంత వరకు ఉందో. షాప్ వస్తారు కదా మంచి మంచి అమ్మాయిలు రారా? వస్తారు, వాళ్ళని కస్టమర్ లెక్కనే ట్రీట్ చేయాలి. అట్లా ఐ మీన్ మనిషివి, నువ్వు కస్టమర్ లానే ట్రీట్ చేస్తావు, నీ మనసుకు తెలియదు కదా అది, అది వెళ్ళిపోతుంది కదా గాల్లో తేలినట్టు. ఇట్లా రియాలిటీలో బతుకుతాను. నేనేమంటున్నా, ఇప్పుడు నువ్వు ఏది చెప్తున్నా కింద కామెంట్లు వస్తే మళ్ళీ కూర్చోబెడతా. కూర్చోబెట్టన్నా ఇన్కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా, కొన్ని తెలుసు కానీ మనోని కాంట్రవర్సీలు చేయొద్దని నేను సైలెంట్ గా ఉంటున్నా, బట్ కింద కామెంట్లలో పెట్టండి, మళ్ళీ పిలిపిస్తా నేను. కామెంట్లలో గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా, ఏ అమ్మాయి నన్ను గెలికిండా, నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఓ అమ్మాయిని గెలికిండు పడలేదు అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మేబీ కరెక్టా కాదా తెలీదు, నాకున్న ఇన్ఫర్మేషన్ నా స్టైల్లో నాకున్నది, నేను అందుకే అడగట్లా, నేను ఇబ్బంది పెట్టొద్దు. బట్ కామెంట్లలో రిపీటెడ్ గా అదే నీ ఫ్రెండ్స్ ఎవరో కామెంట్స్ పెట్టిన అనుకో 100% మళ్ళీ కూర్చోబెడితే చెక్కబజన్నే మన ఇద్దరికి. అయ్యో అవన్నీ మళ్ళీ వస్తాయి. ఇప్పుడు మధ్యలో ఒక ఇద్దరిని కూర్చోబెట్టినాను, వాళ్ళు చాలా వేరంట క్యాండిడేట్స్, వేరంట అన్ని అబద్ధాలు చేసేది. వీడికి వచ్చి శుద్ధపూస మాటలు చెప్పారు, మా కొడుకు అమ్మాయిలను చూడాడు, ఆడు పొద్దున్న లేస్తే అదే పని అంట. నేను అట్లా అంటున్నాను. ఎందుకంటే మేబీ మనం ఎంత దాచుకున్నా ఇది జనాలు చూసేది. ఇప్పుడు నీ ఎంబడి వాళ్ళు నా పేరు చెప్పనుకుంటా నా వీడియోలు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నా ఇంటర్వ్యూ చూసేవాళ్ళు, మేబీ అందుకంటున్నా నేను. ఓకే అంటే వర్కౌట్ కావాలి నాకు తెలుసు అన్న, రియాలిటీలో బతుకా. ఇప్పుడు చూసినో చేసినో ఆమె ఎంబడి తిరిగి టైం వేస్ట్ చెప్తే నీకు ఆమె నుంచి ₹1 వచ్చేది లేదు. సో పైసా ఎక్స్పీరియన్స్ పక్క వాళ్ళని చూసి నేర్చుకున్నావు ఇదంతా? పక్క మా ఫ్రెండ్స్ కి ఇప్పటికి ఉన్నారు లవర్లు, ఒక్కొక్కసారి రిగ్రెట్ ఫీల్, అబ్బా బాధ అనిపిస్తుంది, అబ్బా నాకు కూడా ఉంటే మంచిగా ఉంది కదా అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది, అరే ఎందుకు అనిపించదు అన్న, ఆయనకి పోరుంది రా నాకు లేదు. సో ఆయనకి పోరుంది నాకు పోరలేదు కదా, నేనేం చేస్తాను అట్లా ఏం అడగలే. సో నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేనేం చేస్తా, స్నాప్చాట్ లో వేయాలి, ఇన్స్టాగ్రామ్ లో వేయాలి, చార్జ్ చేసుకుంటుంటా. ఇక అట్లా ఫీల్ అయిపోతుంటది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. ఎవరికన్నా ఇప్పటి వరకు బై మిస్టేక్ లా కావచ్చు ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టినా? లేదు, ఫేక్ అకౌంట్లు ఉంటాయి కదా మా దోస్తు వాళ్ళు, వాళ్ళు నా కొడుకులు గెలికిరు నన్ను, ఐ మీన్ మెసేజ్ చేసిరు, నేను పుసుక్కుని జారిపోయినాడా. ఎందుకు అరే అంటే వాళ్ళు ఐ లవ్ యూ టు ఎంతనే ఐ లవ్ యూ చెప్తే అనుమానం వచ్చేస్తాయి కదా, వాళ్ళు ఇట్లా తీసుకొస్తారు దాన్ని, మెల్లగా లాగుతారు. ఐ మీన్ ఇట్లా మెల్లగా చాటింగ్ చేసి ఎక్కడ ఉంటావు వీడియోలు చాలా బాగుంటాయి, లే గుండెలోకి వచ్చి దూరింది అట్లాంటి ఏం లేవు. మామూలుగా కొన్ని పికప్ లైన్స్ అయ్యా, అంటే ఫస్ట్ టైం కదా అన్న అమ్మాయి వచ్చి మనల్ని అప్రోచ్ అనుభవం లేదు దాని గురించి, అందుకే సరే తెలుసు అందరికి, ఐ మీన్ వ్యూవర్స్ కి ఏమో తెలుసు, అడుగు వాళ్ళని. సరే నన్ను అడుగు, సరే అన్న వదిలేసి అన్న, ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానికి నేను చాలా కోయిట్ ఆపోజిట్, అందుకే నిన్ను అడుగుతున్నా, నేను ఏమైనా ఉంటే నేర్చుకుందామని. నేను చెప్తున్నా మీకు అర్థమైతే లేదు. సరే ఇది ఫేక్ అకౌంట్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ ఇట్లా సంథింగ్ ఒక 3-4 రోజులు కలిపిరు, అరే 3-4 రోజులు ఏ ఫేక్ అకౌంట్ కూడా ఇట్లా చార్జ్ చేయదు అని చెప్పేసి నిజమే అమ్మాయి అనుకోసి, సరే అది ఇది అని చెప్పేసి
చార్జ్ చేసిన చెప్పింది పుసుక్కునే అమ్మ. నేను ఆ రోజు రాత్రి మొత్తం ఇట్లా గాల్లో వెళ్ళిన అరే ఒక అమ్మాయి నాకు లిటరలీ మా దోస్తులు అందరికి చెప్పుకున్నా నేను, అరే అమ్మాయి పోరి పడ్డది రాబోయ్ అట్లా అట్లా ఈ పోరి పడ్డ అంటే ఈ లాంగ్వేజ్, అరే నాకు కూడా ఒక అమ్మాయి సెట్ అయింది అది ఇది అని చెప్పేసి ఆమె ఫోటో పంపమంటే గూగుల్లో ఒక ఫోటో డౌన్లోడ్ చేసి ఆ ఫోటో పంపింది. అది నేను నిజం అనుకున్నా. నేను ఎర్రి పప్పుని చేసిరా, ఇది పప్పు అనేసి అమ్మా. ఎవరైతే నీతో పెడుతున్నారో మెసేజ్ వాళ్ళతో కూడా పోయి చెప్పినావు అమ్మాయి పడ్డదిరా అని? చెప్పిన ఏమన్నా వానికి చెప్పలే, వాడు ఇట్లానే కూర్చుండు నేను ఇట్లానే కూర్చున్నా, మధ్యలో ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు వానికి ఇప్పిస్తున్నా, ఇది చూసినావు నా పోరి రవే అని చెప్పేసి అని ఇప్పిస్తున్నా. ఆడ అనుకుంటున్నావు కూడా మస్తు తిట్టుకున్నా కొడుకుని తెలిసినాక. ఎట్లా తెలిసింది నీకు అది? ఎట్లా తెలిసిందంటే ఇట్లానే తింటున్నాము, నేను ఫోన్ చూస్తున్నా, మెసేజ్ వస్తలేదు అని ఆడ ఆన్లైన్ లో ఉండు, ఆడు సౌండ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. నేను టక్కన ఫోన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ కాల్ చేసిన, ఆడ కాల్ వస్తుంది. అమ్మ నా కొడుక నంబర్ ఇచ్చిరా? నంబర్ కాదు ఇన్స్టాగ్రామ్ కాల్ చేసిన. వాడు బై మిస్టేక్ ఆ అకౌంట్ లోనే యాక్టివ్ ఉన్నాడు. నేను ఆ అకౌంట్ చూడలేదు, బట్ కాల్ చేసిన టక్కన ఆడ వచ్చిన అమ్మ దొరికిపోయింది. అట్లా ఏమన్నాడు, ఎందుకు చేసినారు అని అడిగినా? ఏదో దొంగనా కొడుకులు దోస్తు వాళ్ళు తెలుసుగా. ఇక ఇప్పటివరకు ఏ అమ్మాయి మెసేజ్ పెట్టలేదా నీకు హాయ్ బాను? ఇన్స్టాగ్రామ్ లోనా? ఇన్స్టాల్లో ఇంకేం పెడుతుంది నీకు? నేను అక్క అనేస్తా. అక్క అంటావా? అక్క అనేస్తా. ఇప్పుడు మా అనుషను చూస్తే ఏమనిపిస్తుంది నీకు? అక్క అని అనిపిస్తుంది, చెల్లి అని? అక్క అక్క అక్కనే. ఆమెది వేరు నీది వేరు. నువ్వు చెప్పినావు కదా ఆల్రెడీ, ఆ అమ్మాయి దీంట్లో చెప్పొద్దు కాబట్టి చెప్తాను. అక్క అనేస్తావు. శ్రీలత? అక్క. నేను అక్కనే పిలుసు. అందరు అక్కలే అంతే. చెల్లెళ్ళు నాకనే చిన్నగా ఉంటే చెల్లెళ్ళు అంతే తప్పితే మనకి పడవన్న రావు కూడా అట్లాంటివి అన్ని. అంతేనా? లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లైఫ్ లో? లే అరేంజ్ మ్యారేజ్ ఫిక్స్. మమ్మీ చూసిన అమ్మాయిని చేసుకుంటావు, డాడీ చూసిన అమ్మాయిని? అలాగైతే చూడరు కానీ ఇద్దరు కలిపి ఒకటే అమ్మాయిని చూస్తారు కాబట్టి ఒకటే అమ్మాయిని చేసుకుంటారు. అంటే కొంతమంది ఉంటారు, ఇప్పుడు మమ్మీ ఒక అమ్మాయిని తీసుకొని వస్తే వద్దా అమ్మాయి సెట్ కదండి డాడీ అంటే, ప్రిఫరెన్స్ ఎవరికి? సో వాళ్ళు ఫస్ట్ ఫిక్స్ అయిన తర్వాత ఒక అమ్మాయిని చూపిస్తారు కదా. సో అమ్మాయిని ఇప్పుడే పెళ్లి వరకు ఎందుకు అయినా చెల్లె చూస్తే ఏం చేస్తాం వాళ్ళు ఇద్దరు కాకుండా? సరే అన్న, ఇప్పుడు ఎందుకు పెళ్లి నాకు ఎందుకు అన్నా, నాకు తెలియదు అవన్నీ. అది చూసినప్పుడు చేసుకున్నప్పుడు చూద్దాం. తెలియదు అన్నంత అమ్మాయి కూడా బాను లేదు. అమ్మాయికున్న అయితే కాదు, నేను సిద్ధపోసనా నేను చెప్పుకోవట్లేదు. ఎందుకు ఇప్పుడు వద్దు అది. ఎందుకు మధ్యలో ఎవరో ఉన్నట్టున్నారు నాకు తెలిసి. అంటే ఆ టాపిక్, లవ్ టాపిక్ గానీ పెళ్లి టాపిక్ గానీ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు విలేజ్ లలో అంతే కదా, 1920 ఆ టైంలోనే పెళ్లి చేసేస్తారు. అంటారా ఇంట్లో పెళ్లి చేయాలి? ఏం లేదు ఇంట్లో క్యాజువల్ గా డిస్కస్ చేస్తారు కదా మమ్మీ డాడీ? లేదు అట్లేం లేదా? చెల్లె పెళ్లి అయినా చేసుకుంటావు? చెల్లె పెళ్లి కంటే ముందే చేసుకుంటావు? చెల్లె పెళ్లి అయిన తర్వాతనే కదన్నా. అంటే కొంతమంది ముందే చేసేసుకుంటారు. ఏమో అన్న తెలియదు. ఇక నువ్వైతే చెల్లె పెళ్లి అయినా? చెల్లె పెళ్లి అయిన తర్వాతనే. చెల్లె పెళ్లి అయినాక మళ్ళీ ఆమె కొంచెం అప్పులు చేయాలా, అప్పులని మళ్ళీ తీరబెట్టాలా, మనం సక్సెస్ కావాలా. సక్సెస్ అయిన తర్వాత చూద్దాం, ఆలోచిద్దాం. ఎప్పటి వరకు పెట్టుకున్నావు టార్గెట్ సక్సెస్ కోసం? 5 సంవత్సరాలు. 5 years ఇంకా? అంటే నీకు 5 years లో 1 year అయిపోయింది కదా, సో 4 సంవత్సరాలు. ఇంకా 4 years. 19+ అంటే 23, 24 వచ్చేసరికి డ్రీమ్ కార్ కొనాలి ఒకటి. కార్ అంటే ఏది? కార్ 4-wheeler ఏదైనా పర్లేదు. మా దగ్గర ఒకటి తీసుకోతావు? సరే పెద్ద కార్. పెద్దదే. నువ్వు కూర్చుంటే రన్నింగ్ అయ్యేదే కదా. సరే అన్న వదిలేసే, నువ్వు బొమ్మ కార్ అంటున్నావు. అరే బొమ్మ నీ కూర్చుంటే రన్ అవుతుంది, నువ్వు కార్ అడిగినావు అంతేనా? కూర్చుంటే బొమ్మ కార్ అంటే నువ్వుకేది ఇట్లా కాదు, నువ్వు కూర్చుంటే రన్ అవుతుంది. దానికి కూడా ఎస్కలేటర్స్ ఉంటాయి. మాల్లో పెడతారు కార్లు. ఓకే బా, ఇదంతా పక్కన పెడితే ఎవరికన్నా ఏదైనా చెప్పాలనుకుంటున్నావు బాను? అంటే ఉంటది కదా, నాకు టైం వచ్చినప్పుడు చెప్తా, నన్ను కించపరిచిరు కావచ్చు, లేదంటే ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నా? ఐ లవ్ మై ఫ్రెండ్స్ మస్తు సపోర్ట్ చేస్తారు నాకు. మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ. ఫ్యామిలీ ఒకటే. అంటే ఇంతకుముందు తెలియకపోతున్నాయి ఇంట్లో, బట్ ఇప్పటి నుంచి జర తెలుస్తుంది. మొన్న మా వీడియో నీకు రీల్ కూడా పెట్టిన, నా రీల్స్ చూసి మస్తు నవ్వుకుంటారు. సో నవ్వుకుంటారు కదా, మంచిగానే ఉంది. చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఎవరినేం మనం ఏం తిడతలేము, ఎవరినేం కించపరుస్తలేము, ఎవరేం టార్గెట్లో ఇట్లా ఏం తిడతలేము కాబట్టి ఓకే. ఎట్లా ఈ థాట్లు ఎట్లా వస్తాయి నీకు? అంటే జెసిపి కింద చైన్ మీద కూర్చొని అదే సోఫాలాగా ఇది ఎట్లా ఈ థాట్స్ ఎట్లా ఏ విధంగా? అంటే వేరే దాంట్లోకి కాపీ కొడతావా, నీకు ఓన్ వస్తాయా? కాపీ చేస్తా. కాపీ అంటే నేను మొత్తం కాపీ అయ్యా. ఆ రీల్ చూసి తీసుకొని దాన్ని నీ ఓన్ గా సెట్ చేసుకుంటా. ఎగ్జాక్ట్లీ అది. ఇంకొకటి నేను మామూలుగా రిహార్సల్ మామూలుగా తాగినప్పుడు ఏం చేస్తారా అని ఆలోచిస్తా. అది ఫన్నీ వేలో చూపిస్తా వాళ్ళకి అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూర్చొని ఏడ్చిందే కావచ్చు, అట్లనే చేస్తారు కదా.
అవును. ఇట్లా మొత్తుకోవడం. ఏడ చూసినావు అది? ఫ్రిడ్జ్ లో థమ్స్ అప్ ఉంటే తేపు, అది ఏడ చూసినావు అది? అదే బల్గం సినిమాలా ఓకే ఓకే, థమ్స్ అప్ పోయలేదా చూసిన. థమ్స్ అప్ పోయలేదు, రాలేదా? దాన్ని నీ ఓన్ గా క్రియేట్ చేసి ఎవరైనా చూసినా కానీ అది బల్గం సినిమాలా ఉంటది. అదేమో కూర్చొని ఉంటుంది, నువ్వేమో డైరెక్ట్ అది లుంగి, అది చున్నీ మా చెల్లెది చున్నీ మా అమ్మది టిక్లీ బొట్టు పెట్టుకొని ఇంటికెళ్ళి మొత్తం థమ్స్ అప్ పోయలేదు చూసినా నాకు. పొయ్యలేదు అనుకుంటే థమ్స్ అప్ తీసుకురా అన్నావు. ఇంట్లో థమ్స్ అప్ చిన్న మోడిఫికేషన్ చేసుకుంటుంది. అంతే. ఓకే బాను, ఇదంతా పక్కన పెడితే ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఎలా ఉండాలి అమ్మాయి అంటే? క్వాలిటీస్ అంటే తప్పు అనుకుంటున్నా. క్వాలిటీస్ ఏముందన్న, అందరికి ఉన్నట్టే మంచిగా చూసుకోవాలా, మా ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోవాలా. అందరికి ఉన్నట్టే అంటే ఐ మీన్ అందరికి అదే ఆలోచిస్తారు కదా, ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోవాలా, నన్ను మంచిగా చూసుకోవాలా, అంతే ఆలోచిస్తారు కదా. సో అట్లా చూసుకున్న వాళ్ళు ఉన్నారా బానుకి? అట్టి ఇటు ప్యాడికే ఉన్నారా అంటే, ఇప్పుడు ఒక అమ్మాయిని మనం పెళ్లి చేసుకుంటాం, ముందు బాగానే ఉంటది. ప్రతి ఒక్కరికి ఏముంటది, మా మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి, మా చెల్లెతో బాగుండాలి, అందరితో కలిసిపోయి ఉండాలని ఉంటది. అది ఉండాలంటే మేజర్ గా అంటే మనం కరెక్ట్ గా ఉండాలా, వాళ్ళు వచ్చిన వాళ్ళే కరెక్ట్ గా ఉండాలి. మనం కరెక్ట్ గా ఉండాలి, వాళ్ళు కరెక్ట్ గా ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్. ఫస్ట్ అడుగుతావు పక్కకు తీసుకెళ్ళి, మరి ఏంది పరిస్థితి అన్న అడిగాలి కదా. అప్పుడు చెప్తారు. నీకు ఒక సందర్భం చెప్తా. ఓకే. మా ఫ్రెండ్ కి వాళ్ళ వైఫ్ పెళ్లి ముందు చదువుకుంటా అన్నది. పెళ్ళైన తర్వాత కాలేజ్ పోమంటే పోలేదు. ఏం చేసిండు? అట్లా నేను అంటున్నా, ఇప్పుడు పక్కకు తీసుకెళ్ళినప్పుడు బాగానే ఉంటది, కొత్త కొత్త పరిచయాలు కాబట్టి నువ్వు ఎట్లా అంటే అట్లనే అంటారు. అప్పుడు అవునే కదా, నీ ఇష్టమే నా ఇష్టం, మంచిగా చూసుకుంటా మా అమ్మ నాన్న లెక్క. తర్వాత మేము అమ్మని పక్కకు పెట్టు నాడు, నేను అక్క తగ్గి పైసలు పుణ్యానికి వస్తున్నాయా, ఎట్లా వస్తున్నాయి అంటారు. ఏం చేస్తావు అప్పుడు? కొడతావా? కొట్టడం అంటే తలకాయ పోయింది. ఇంట్లో ఇంట్లో వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను నేనైతే. అంటే అంటే ఇంట్లో ఎప్పుడున్న బెల్లం ఎప్పటికైనా ఆ టేస్ట్ అర్థం అయిపోతుంది. కొత్త బెల్లం వచ్చేసరికి బెల్లం ముద్దు, అమ్మ నాన్న వద్దు అని. మా అమ్మ కూడా అట్లనే అంటది, కానీ లేదు నాకు తెలుసు, నేను నాదేందో నాకు తెలుసు. మా అమ్మ కూడా నువ్వు పిల్లం వచ్చిన తర్వాత మా అమ్మని దేకవు అది. సరే మీ అమ్మకి కాల్ చేయవా బాను? ఎందుకన్నా? నువ్వు కాల్ చేయి. సరే బయట ఫోన్. అమ్మా అయిపోయినా నేను. నువ్వే క్యాజువల్ గా మాట్లాడదాం మమ్మీతో. మమ్మీ అందులో ఉంది కదా, ఇట్లా వీడియో చూస్తుంది, నేను ఎంకరేజ్ ఆమె కదా, ఆమెనే కదా. ఒక్కసారి బాను వాళ్ళ మమ్మీతో మాట్లాడే ప్రయత్నిద్దాం. ఈ గంట 40 నిమిషాలు ఈయనతో మాట్లాడినాం కదా, సరే వాళ్ళ మమ్మీతో మాట్లాడదాం. బాను ఐఫోన్ కొన్నాడు, దావతీయలే మనకి. ఐఫోన్ నేను చెప్పినా ఎంత కష్టపడి కొన్నా. మేమేం కొట్టేయలే, ఇది కూడా మేము కూడా కష్టపడి కొన్నదే. సరే అన్న, ఇంట్లో వాళ్ళని ₹1 అడగకుండా కొనుక్కున్నాను ఇది నేను. మా డాడీ పంపించిండు, 1,50,000 పంపిస్తే కొనుక్కొచ్చినాం. సరే ఫోన్ చేయాలి ఇప్పుడు, నిజంగా ఫోన్ చేయి. ఊరికే ముఖంలో భయం కనిపిస్తుంది. భయం ఏం లేదు, మళ్ళీ పుచ్చుకున్నవి ఏం చెప్తారని భయం కంటే. అత్తకు కూడా భయపడ్డట్టుందిగా. అమ్మా ఎక్కడన్నా? సరే ఇగో జర చూసి అన్న మాట్లాడతాడంట. హలో హలో అన్న. అమ్మ నమస్తే, బాగున్నారా? బాగున్నాండి. ఓకే, మీది ఆంధ్రనా తెలంగాణ? తెలంగాణ, ప్యూర్ తెలంగాణ. ప్యూర్ తెలంగాణ. మరి స్లాంగ్ మారిపోయింది ఒకటేసారి ఫోన్ లోకి రాగానే అని. అట్లే ఏందమ్మా మీ కొడుకు, మరి ఎట్లా చేద్దాం మీ కొడుకుని? బానే మంది ఫాలో అవుతుండ్రు. జబర్దస్త్ వాళ్ళు ఎవరు చూడలేనట్టుంది ఇంతవరకు. ఓకే, ఉందా ఇంట్రెస్ట్ ఉందా జబర్దస్త్ పోవాలని? నాకైతే జబర్దస్త్ పోవాలని ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు వెళ్తావా, మీ కొడుకుని పంపిస్తావా? ఎప్పుడన్నా ఒకసారి వెళ్తానేమో, అబ్బాయి వెళ్తే చాలు. ఓకే ఓకే. అంటే ఎట్లుంటాడు మా బాను ఇంట్లో, ఎట్లా ఉంటాడు అంటే రాముడు మంచి బాలు లాగానే ఉంటాడా? బానే ఉంటాడు. బాగానే అంటే దూరం పోతుంది. అట్లే ఎవరిని మనసు నొచ్చి మాట్లాడాడు. ఓకే, మనసు నొప్పాడు ఎవరిని. ఓకే, బానే ఉంటాడు. కాకపోతే వాళ్ళ చెల్లికి ఆయనకి కొంచెం కోపాలు ఎక్కువ. ఓకే ఓకే, గొడవ పడతా ఉంటారు ఎక్కువ. కాదమ్మా, మీ బిడ్డ మీదనే ఎక్కువ ప్రేమ ఉంటదంట, మరి కొడుకు మీద ఉండదా? వాళ్ళ నానంటాడు కొడుకు అమ్మ పార్టీ అంటాడు. కొడుకు అమ్మ పార్టీ, బిడ్డ నాన్న పార్టీ. ఓకే ఓకే. ఎట్లా మంచిగా పని చేస్తాడు అమ్మ అంటే? ఎందుకు చదివిపోయలేదు, ఎందుకు బాను మరి? 10th పేపర్ ఇచ్చేటప్పుడు తిరుపతికి పోయి 15 రోజులు ఉన్నట్లా చదువు పాడైపోయిందండి. ఓకే 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 ఓకే.
అక్కడే డిస్కంటిన్యూ అయింది కాబట్టి ఇక జాబ్. ఉమ్. ఓకే, మంచిగా వెళ్తాడా మంచిగా, లేదంటే చిల్లర తిరుగుడు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా బానుకి? ఈ అబ్బాయి చిల్లర తిరుగుడు అయితే ఏది లేదు. మందు తాగుడు ఉంటే నచ్చదు. అంటే ఆయనకి ఇష్టం ఉండదా వేరే వాళ్ళు తాగిన వాళ్ళు ఉంటే? ఆయన ముందట ఎవరు తాగినా గానీ తీసే, ఎంత పెద్దది గాని చిన్నది గాని తీసి ఇట్లా వదిలేస్తాడు, కింద ఎత్తేస్తాడు ఇంట్లో ఆ, ఇంట్లో. ఓకే ఓకే. ఆ. పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా కొడుకుది? ముందు చెల్లి చేద్దాం అనుకుంటున్నా. ఆహాహా. చెల్లె 10th చదువుతుంది, ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఇవన్నీ కంప్లీట్ అవ్వాలంటే మళ్ళీ 5-6 సంవత్సరాలు అవుతుంది. కొడుకు ఖాళీగా ఉన్నాడు, చేసేస్తే అయిపోగా, చేదోడు వాదోడు నీకు కూడా కోడలు ఉంటుండే కదా అంటున్నా. అట్లొద్దు, ముందు వద్దా? కూతుర్ది చేసినాకనే కొడుకు చేయాలి. ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారమ్మా ఇంట్లో, బానువా మీ పాపనా? మా అబ్బాయి ఎక్కువ ఉండడు మాతోని. ఉమ్. పనికి వెళ్ళిపోతాడు. ఎవరైనా ఫ్రెండ్స్ బాధలో ఉన్నారంటే ఇంకా అక్కడే టైం స్పెండ్ చేస్తాడు. ఫోన్ చేస్తుంటే ఎత్తాడు, ఎత్తేటప్పుడు ఏంద్రా ఇంకా రావని కోపం అయితే, అమ్మ గిట్ల సంగతి, గిట్ల అమ్మ గిట్ల సంగతి అని మళ్ళీ సమాధానం చెప్తాడు. ఓకే. ఇప్పుడు ఎందుకు ఫోన్ లో జాగ్రత్త చూసి మాట్లాడను అందుక చూసి మాట్లాడుతారు? అట్లేం లేదు, నేను ఎవరితోనైనా ఇంతే మాట్లాడతా. ఓకే ఓకే అమ్మ, మంచిదే కదా, అందరు బాగున్నారు కదా? అందరం బాగున్నామండి. ఓకే ఓకే. ఒక్కసారి మీతో మాట్లాడదాం, మీరు వీడియోలు చూస్తారు నాయ అని చెప్పిండు అనమాట. అవును. ఒకసారి మాట్లాడదామని ఫోన్ చేసిన, ఇవన్నీ అడగడానికి కాదు, ఇక ఆయన భయపడుతుండగా ఊరికి అడుగుదామని ఇంటెన్షన్ తో అడిగిన, అంతే, ఏం లేదు. అదే అట్లేం చెప్పిండు, లేదు. మా మమ్మీ చాలా ఇంతవరకు పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా కొట్టలేదు మా మమ్మీ, అప్పుడప్పుడు కాకపోతే జర కోపం వస్తే కారపొడి పోసి కొడుతుంది అని చెప్పింది. ఓకే ఓకే అమ్మా, మంచి, థ్యాంక్ యూ. సరే అమ్మా, నీకు ఫోన్ చేస్తా. ఓకే బాను, ఓవరాల్ గా వన్ వర్డ్ లో చెప్పాలి, ఓన్లీ ఫ్యామిలీ గురించి. మమ్మీ, డైమండ్, డాడీ, ప్రైమ్ మినిస్టర్, చెల్లె. బంగారం చెప్పిన. ఓకే, డైమండ్ బంగారం ఒకటే డిబేట్ చేయాల్సి వస్తుంది. ఏముందన్న, మంచి ఇద్దరు ఒకటే అన్న ఇంకా. అంతేనా? ఫ్రెండ్స్? అరే సపోర్ట్, బిగ్ సపోర్ట్. ఎప్పటికీ ఉంటారని అనుకుంటున్నావా? ఉండాలని అనుకుంటున్నా. సూపర్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గా నీ ఫాలోవర్స్ కి నా ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి నా ఇంటర్వ్యూ త్రూగా ఏం చెప్దాం అనుకుంటున్నావు? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇట్లనే ఇంకా ఫాలో చేసుకోండి, ఇంకా మిమ్మల్ని నవ్వించడానికి మస్తు ట్రై చేస్తాను నేనైతే. ఓకే రైట్. ఫస్ట్ టైం కెమెరా ముందు కాబట్టి కొంచెం పెదాలు తడుపుకుంటూ మాట్లాడాడు బాను, బట్ మేబీ అయినా బాగా మాట్లాడాడు. అంటే బాగా వాళ్ళ మమ్మీ ఎట్లా ప్రిపేర్ చేసి ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయారో ఆ విధంగానే మాట్లాడాడు, ఎక్కడ ఏ జారలేదు. కాకపోతే నాకు కూడా జారగొట్టాలని లేకుండే, లేదంటే ఈ వెనకది ముందు వెనకడి వెళ్ళా గుంజుకొద్దునేవు కానీ వద్దులే, ఇక ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే నెగిటివ్ అయిందనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి నా మీద నమ్మకంతో వచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ బాను, అండ్ ముందుకెళ్ళట్లనే మంచిగా చేయి, ఇంకా వీడియోలు చాలా బాగున్నాయి. బాను వీడియోలు ఎవరు చూసినా నవ్వాల్సిందే, అంత బాగున్నాయి. ఒకటే నేను ఒక అన్నగా, నీకు ఒక అన్నగా, యాంకర్ కాదు ఒక అన్నగా చెప్తున్నా, నీ చాలా నీట్ అండ్ క్లీన్ గా చూడాలని చూసే ఫాలోవర్స్ ఎక్కున్నారు కాబట్టి ఆ చిన్న వర్డ్స్ మళ్ళీ రాకుండా చూసుకో, ఇంకా మంచిగా చేయి. అండ్ జబర్దస్త్ వెళ్ళాలని ఉంది, ఎవరన్నా జబర్దస్త్ వాళ్ళు చూస్తే ఈయన వీడియో ఇంటర్వ్యూ కావచ్చు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు జబర్దస్త్ లో, రేపు చూస్తా, నేను కూడా పంపిస్తా ఏమైనా సెట్ అయితే. కన్ఫర్మ్ చెప్పలేను, మాక్సిమం వెళ్తేనే బాగుంటది, అంటే ఇలాంటి వాళ్ళు జబర్దస్త్ లో ఉంటే బాగుంటది, ఎందుకంటే చిన్న షార్ట్ దాంట్లోనే అంత ఫన్నీ చేసిన వాళ్ళు, అండ్ కొంచెం డ్యూరేషన్ ఇస్తే చాలా బాగా చేస్తారు కాబట్టి. బాను, 1 సెకండ్, గాడ్ బ్లెస్ యూ, ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. యూట్యూబ్ కూడా సక్సెస్ఫుల్ చేసుకో, మమ్మీ డాడీని మంచిగా చూసుకో, చెల్లెని కూడా అడిగినా చెప్పు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.